స్థితిని పొందడమే జీవుడి యొక్క పరమోత్కృష్టమైనటువంటి స్థితి. అది పొందడం కోసం, అది తెలుసుకోవడం కోసం పిల్లవాడిని తల్లి దూరం పెడుతుంది. ఏ వయసు నుంచి వాడికి విద్య నేర్పించాలని వయసు వచ్చింది. అప్పటిదాకా వాడిని కంటి చూపులకి దూరంగా ఉంచదు. విద్య వాడికి కావాలనుకున్నప్పటికీ ఏం చేస్తుంది? స్కూల్కి పంపిస్తుంది. స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు కుయ్యో గొర్రో అనుకుంటూ వెళ్తారు. అమ్మ నేను ఎడదంటాడు, ఏడుస్తాడు, కింద పెడతాడు, కొడుతాడు, కూర్చోబెడతాడు, ఏమన్నా చేయండి. వాళ్ళు అంత బాధపడ్డారు. తనకి బాధాకరమైనా సరే ఆ పిల్లవాడిని ఉద్ధరించడం కోసం తల్లి ఏం చేస్తుంది? జ్ఞాన అర్జన నిమిత్తం వాడిని పాఠశాలలో నేర్పిస్తుంది కదా. ఆ పాఠశాలలో నేర్పించి వాడు స్వీకరించాల్సినటువంటి విద్య వాడి దాకా వచ్చేదాకా తాను త్యాగాన్ని చేస్తుంది. ఆ త్యాగం చేసి త్యాగాన్ని పిల్లవాడి యొక్క వృత్తి కోసం సంయమనం చేసి దాన్ని సమాయత్తం చేసి తనలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని వాడికి ధారపోస్తుంది. చేసి చివరికి ఏ సాధిస్తుంది? వాడు ఉన్నతుడుగా మారుతాడు. ఉన్నతుడుగా మారి వాడి కాళ్ళ మీద వాడు నుంచుని ఇవాళ అమ్మ కోసం ఏదైనా కావాలంటే, తండ్రి గారి కోసం ఏదైనా కావాలంటే, ధర్మం కోసం ఏదైనా చేయాలి అంటే వెంటనే జేబులో చేపెట్టి డబ్బులు ఇస్తాడు. ఆ రోజు ఏమనుకుంటుంది? నేను ఏదనుకున్నానో వాడు అలా మాట్లాడు ఆనందాన్ని పొందుతుంది. అలాగే పరమశివుడు లాంటి వాడు తల్లి లాంటి ఏం చేస్తున్నాడు? విద్యను ఇవ్వాలి జగత్తుకంతటికి. అంటే తన నుంచి పిల్లవాడిని తోడించేశాడు. తనలో ఉన్నటువంటి తన ఆత్మస్వరూపమైనటువంటి చిత్రాలన్నింటినీ కూడా జగత్తులో ఉన్నటువంటి మనుషులుగా భాషణ చేశాడు. వీళ్ళందరి యొక్క టార్గెట్ ఏమిటి? ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి అంటే మళ్ళీ తనని తెలుసుకుని తను చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఆ ధర్మమే పరమశివతత్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిగా తనలో లయించిపోతుంది. ఆ లయించిపోతే ఎందుకు? మరి ఇంతెందుకండి? అసలు సృష్టించవెందుకు? తన నుంచి దూరం చేసుకోవడం ఎందుకు? ఆ దూరం చేసిన దాన్ని ఇంత వ్యవహారం నడిపించడం ఎందుకు? నడిపించిన దాన్ని మళ్ళీ దేన్ని తెలుసుకోవాలో దాని వైపు నడిపించకపోతే, దాని వైపు ప్రయాణం చేయకపోతే వచ్చేటువంటి కష్ట నష్టాలు అనుభవించేలా చేయడం ఎందుకు? అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని లైక్ చేసుకోవడం ఎందుకు? ఈ ఆటంతా ఎందుకయ్యా అంటే క్రీడార్థం సృజతి ప్రపంచమర్థం క్రీడా ఉదాస్తే ఇలా. ఈ క్రీడ లేకపోతే, ఈ ఆట లేకపోతే జరిగేటువంటిది ఏమిటి? శివుడు అనేటువంటి ఒక పరమమైనటువంటి తత్వం, వేద స్వరూపం ఏదైతే ఉందో అసలు దాని యొక్క ప్రసక్తి జగత్తు ఎందు ఉండడానికి అవకాశం ఉంది. మనిషి అనేటువంటి వాడు శివుడికి అతీతంగా జగత్తులోకి రాకపోతే, శివుడి నుంచి విడిపడి జగత్తుగా మారకపోతే, శివుడు అనబడేటువంటి పరమమైనటువంటి తత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకునేటువంటి వాడు మరొకరు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శివతత్వం తెలియాలి. వీటన్నింటినీ రాజుగా పరిగణించినటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ ఉన్నటువంటి వాడిని నేను తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది. ఈ తెలుసుకున్నటువంటి దాని వల్ల కలిగేటువంటిది ఏమిటి? అక్కడ ఉన్నటువంటి విశ్వస్వరూపుడైనటువంటి భగవంతుడికి ఈ విశ్వంలో ఉన్నటువంటిదంతా కూడా తన ప్రేరణే అనేటువంటి దాన్ని తెలుసుకోగలిగేటువంటి వాడు తనంతటి వాడు ఇంకొకడు వచ్చాడనేటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని నిరంతరం అనుభవించేవాడు తెలుగువాడాడు ఆనంద స్వరూపుడు, రసోపేతుడైనటువంటి ఆనంద స్వరూపుడు. ఆయనే అత్యంతమైనటువంటి సుమనోహరుడు. ఆ సుమనోహరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడిని మరి చూసేది ఎవరు? అంత అందాన్ని చూడరు ఎవరివైనా అవుతుంది. అసలు చూడడానికి మరొకటి ఉండాలి. ఆ మరొకటే జగత్తు. ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి జీవరాశులు, జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి మానవుడు, మానవుల్లో అత్యుత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు కుల వర్ణ వ్యవస్థల ద్వారా విశదీకరింపబడుతూ వచ్చారు. అలా ఉన్నటువంటి వారు ఎవరి ధర్మాన్ని, ఎవరి వర్ణ కుల ఆశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ ఆయా ధర్మమును తెలుసుకుని గురువుల ద్వారా, పెద్దల ద్వారా, వంశంలో ఉన్నటువంటి తమ పైన ఉన్నటువంటి పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఆ కుల ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వాడు కలిగేటువంటిది ఏమిటి? చిత్తవృత్తి, మనోవికారాలన్నిటి నుంచి కూడా శాంతత లభిస్తుంది. అటువంటి శాంతత లభించడం ద్వారా ఏం కలుగుతుంది? మనోవృత్తులన్నీ కూడా శాంతాన్ని పొందాయి, ఆవరించే శాంతతతో నిండిపోయినటువంటి మనస్సు, దాంతోపాటు చేసేటువంటి వృత్తులన్నింటిలోనూ కూడా ఎటువంటి స్వార్థము లేకుండా ఆపేక్ష లేనటువంటి స్థితి ప్రతి వారికి లభిస్తుందో సర్వము కూడా శివార్పణము. అటువంటి శివార్పణ బుద్ధి వాడికి వచ్చిన తర్వాత వాడు చేసేటువంటి అంతా కూడా పరమశివుని సంకల్పము చే జరుగుతుంది. పరమశివ సంకల్పమే జగత్తు యొక్క ఆవిర్భావ రహస్యం అని తెలుసుకుని ఆ రహస్యముతో పాటు నిండినటువంటి మనసుతో నిత్యం సాధనామయుడే తపో మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి వాడే తపోమూర్తి అయినటువంటి మునిగా, ఋషిగా, లేదు జగత్తు అంతటి కూడా లభించినటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉంటాడు. అటువంటి గురువులుగా ప్రతి వాళ్ళు ఆవిష్కృతం అవ్వాలి. వాళ్ళలో ఉన్నటువంటి సాధనా శక్తిని పెంచుకుంటూ ఎవరి గృహస్థాశ్రమంలో ఉన్నాం. అందున కలియుగం. ఈ కలియుగంలో మరి ఎలా
ఎన్ని రకాలైనటువంటి విషయాన్ని చూసి దాని పట్ల ఆకర్షితమవుతుంది. అటువంటి దాంట్లన్నింటినీ వదిలేసి కేవలం శివనామ స్మరణతో జీవితాన్ని గడపడంత తేలికైన విషయమా? చాలా కష్టమైన విషయం కదా. అంటే శివమహాపురాణాన్ని సూతుల వారు అందించిందే కలియుగాన్ని ఉద్ధరించడం కోసం కదా. కనుక కలియుగంలో ఉండేటువంటి రకరకాల ఇబ్బందులన్నీ ఆయనకు తెలుసుగా, వాటి నుంచి ఇబ్బంది పడేటువంటి వారందరినీ ఉద్ధరించడం కోసమేగా ఈ విషయాలు ఇచ్చారు. కనుక అందరూ ఏం చేశారు? కొత్తగా వేద విజ్ఞానాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, నిత్య అగ్ని కార్యములు చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళకి తగినట్టుగా కఠోరంగా చేశారు. అంటే ఇలా చేస్తేనే, ఇలా ఉంటేనే, ఇలా చేసినటువంటి వాడే అనేటువంటి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలా చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? మనం ఉన్నటువంటి కాలము, జరుగుతున్నటువంటి సమయము, దాంతోపాటు మన మనస్సు మనల్ని ఎలా నడిపిస్తూ ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క దైనందిక జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ శివపురాణాన్ని ఫలానా సత్రయాగం చేస్తున్నప్పుడు కొన్ని వేల కొలది మునులు ఋషులు అందరూ కూర్చుని వింటుంటే సూతుల వారు చెప్పారు. అలా ఈ శివపురాణం ఎక్కడెక్కడైతే వినపడుతూ ఉంటుందో, సూతుల వారి నోట నుంచి వెలువడినటువంటి ఈ శివపురాణం ఎప్పుడెప్పుడు ఎవరి చెవుల్లో అయితే పడుతూ ఉంటుందో ఆ క్షణము నుంచి కలి ప్రభావము ఆ విన్నటువంటి వారి యొక్క మార్గము నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అది మొట్టమొదటి ప్రయోజనము. శివపురాణాన్ని వినడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నువ్వు వినడానికి ప్రయత్నం చేయి, సంకల్పం చేయి. అందుకే అత్యద్భుతమైనటువంటి కొన్ని ఘట్టాలు జరిగేటప్పుడు, చాలా ముఖ్యమైన ఘట్టాలు జరిగేటప్పుడు చాలామంది రారు. కారణం ఏంటి? అది వినేటువంటి యోగ్యత రావాలి. ఆ యోగ్యత ఎంతమందికి ఉంటుంది? చాలా కొద్ది మందికి ఉంటుంది. అది కూడా వాళ్ళు పిక్ చేస్తారు, పిక్ చేసి పంపిస్తూ ఉంటారట. అలా పిక్ చేసిన దాంట్లో ఇప్పుడు సులభమైనటువంటి మార్గాలు కొన్ని వందల మార్గాలు చెప్తున్నారు సూతుల వారు. ఎవరి ద్వారా చెప్తున్నారు? ఈ సూతుల ద్వారా చెప్పబడినటువంటి ఈ శివపురాణంలో ఇంత తేలికైనటువంటి మార్గాలు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయంటే స్వయం శివుడి ద్వారానే ఇవ్వబడ్డాయి. ఆ మార్గాలు ఏమిటి? అంత కఠోరమైనటువంటి నియమాలు. నిత్య వాజపేయ హోమం చేసేటువంటి వారు, సోమయాజత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే ఉద్ధరింపబడతారంటే మరి ఇంత జగత్తు ఎందుకు, ఇంతమంది మనుషులు ఎందుకు, వాళ్ళకి మనోవృత్తులన్నీ కూడా ఇన్ని రకరకాల మార్గాలు పట్టడం ఎందుకు? మాకెవరికి ఉద్ధరింపబడేటువంటి అవకాశం లేదా? మా జీవితాలు ఇంతేనా? ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూ ఉండాల్సిందేనా? మాకు ఉద్ధరణ ఎప్పుడు అనేటువంటి దానికి సమాధానమే ఈ కాలము చెబుతూ ఉంటుంది. ఆ కాలస్వరూపుడు అనేటువంటి శివుని ద్వారా జగత్తుకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి సందేశము. అయా కాలము అని విభజిస్తున్నారు. ఈ కాలం యొక్క విభజన ఎలా జరుగుతుంది? సంవత్సర కాలము అని చెప్తున్నాం, 365 రోజులు. దాన్ని 2 భాగాలుగా విభజించాం. ఆ 2 భాగాలుగా విభజిస్తే ఏమవుతున్నాయి? 2 ఆమ్నాయములు, దక్షిణామ్నాయం, ఉత్తరామ్నాయం. అవునా కదా? దాన్ని మళ్ళీ నెలల కింద విభజించాం, 12 మాసముల కింద విభజించాం. ఆ మాసములను మళ్ళీ 4 వారముల కింద విభజించాం. ఆ వారంలో ఉండేటువంటి రోజుని 24 గంటల కింద విభజించాం. ఒక్కొక్క గంటని 60 నిమిషాల కింద విభజించాం. 1 నిమిషాన్ని 60 సెకండ్ల కింద విభజించాం. అవునా కదా? ఇలా కాలాన్ని పట్టుకునేందుకు, కాలముతో పాటు పయనించేందుకు, కాలం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనిషి స్వీకరించడం కోసం భగవంతుడు ఈ కాల నిర్ణయాన్ని చేశారు. ఈ కాలంలో సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడిని పట్టుకుని ఉండాలయ్యా. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. అయ్యో పట్టుకోగలమో లేదో, ఎలా పట్టుకోవాలో, ఈ పట్టుకోవాలనే దానిలో పట్టుకోకపోతే ఏమైనా నష్టం జరుగుతుందేమో అనే భయం అధికంగా ఉన్నటువంటి రోజులు. భక్తి అంటే భయం అనేటువంటి నిర్వచనం అధికంగా ప్రచారం అవుతున్నటువంటి రోజులు. ఏదన్నా జరిగింది, అయ్యో మన పూజ సరిగా చేసుకోలేదండి, పూజలో అనుకోకుండా పక్కన మేము కింద పీఠంగా వేసిన గుడ్డ కొద్దిగా కాలిపోయిన, అందుకనే ఇలా జరిగింది. ఆ పెట్టిన పువ్వులు ఏదో పురుగు వచ్చిన దానివల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటాం. ఇంకా ఏది జరిగినా దానివల్ల ఇంకో భయం, దానివల్లనే ఇది ఇలా జరిగింది అంతే తప్ప మంచి జరిగితే నా అంతటి వాడు లేదు, నేను ఇంత గట్టిగా పూజలు చేశాను, నేను చేసిన స్తోత్రాలు ఎవరో చేయలేదు ప్రపంచం. ఈ అహంకారంతో కూడుకున్నటువంటి, మమకారముతో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఈ అహంకారాదుల వల్ల ఏం జరుగుతోంది? పరమేశ్వరుడు అనేటువంటి వాడి మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది. ఆ శ్రద్ధని పెంచాలంటే ఏం చేయాలి? అసలు వారములు ఎందుకున్నాయి? నీకు కాల గణనం అనేటువంటిది ఎందుకు జరిగింది? ఆ గణనంలో అంతర్రహస్యం ఏమిటి? ఏ వారములో ఏ దేవతార్చన చేయాలి, ఎలా చేయాలి, అందరూ చేయగలిగినటువంటి విధానంలో ఆ దేవతార్చన ఎలా చెప్పబడింది. ఇదేదో యూట్యూబ్లో వచ్చేటువంటి, ఈ రోజుల్లో వచ్చేటువంటి రకరకాల మంది చెప్పేటువంటి విధానాలు కాదు. స్వయం శివుడే తనంతట తానుగా జగత్తుకి వివరించినటువంటి విధానాలు. జగత్తులో అన్ని వర్ణముల వాళ్ళు, అన్ని ఆశ్రమ ధర్మాలు, ఎవరు ఏ ఆశ్రమ ధర్మాన్ని
నిర్వర్తిస్తూ ఉన్నారో అటువంటి వారందరూ దాంతోపాటుగా వారి యొక్క కులములను అనుసరించి సర్వులు చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి విషయము. ఎలా చేసుకోవాలి? అయ్యా వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? మనందరికీ వారము అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే 7 రోజులతో కూడుకున్నటువంటి సమయం. నిజమైనటువంటి వారం అంటే శివపురాణాంతర్గతంగా తర్వాత వస్తుంది. మళ్ళీ అసలు వారం అంటే ఏమిటో తెలుసా? ఒక రోజుని వారం అంటారు. అంటే సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం దాకా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వారము అని చెప్పబడుతుంది. ఒక వారము, ఆ వారము ఇప్పుడు మనందరం లౌకికంగా చెప్పుకునేటువంటి 7 రోజుల సమయంగా మనం తీసుకున్నట్లయితే ఆ మొట్టమొదటి రోజు దేనిగా స్వీకరిస్తాం? ఆదివారం. మొట్టమొదటి రోజు ఆదివారం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇది దేనికి ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం? ఆదివారం అనగానే అబ్బా సెలవు రోజు అండి, రోజు 6 5 లేవాలి. వాళ్ళు ఎన్ని గంటలకు లేవచ్చు? యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. పని మనిషికి కూడా చెప్తాను, పొద్దున్నే వచ్చి బెల్లగొట్టవా, రేపు ఆదివారం. అవునా కదా? ముందే చెప్పేస్తాం, లేట్గా రా, అన్నీ లేటుగా చేసుకుందాం, ప్రశాంతంగా హాయిగా ఉందాం. ఆ హాయిగా ఎప్పుడైతే ఆదివారం హాయిగా ఉందామని ప్రతిదాన్ని లేట్ చేసుకుంటూ పోయామో, నిజం చెప్పాలంటే కలి ప్రభావం అధికంగా ఆ రోజు నుంచే మొదలైంది. ఆదివారం అంటే మొట్టమొదటి ఏమిటయ్యా అంటే అన్నింటికీ ఆరంభము. జగత్తుకంతా కూడా ఆదిదేవుడైనటువంటి పరమశివుని యొక్క వారము. మామూలుగా మనం ఏమనుకుంటాం? ఆదివారంగానే సూర్యారాధన చేయాలండి అంటాం. ఆ సూర్యారాధన ఇప్పుడు చూడండి, మనము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. అందులో మండప ఆరాధన చేస్తాం. ఆ మండప ఆరాధన చేసినప్పుడు గ్రహాలన్నింటినీ కూడా అక్కడ తమలపాకుల రూపంలో పెట్టి దాని మీద ఖర్జూర పండు, ఒక వక్క, దాంతోపాటు పసుపు కొమ్ము, ₹1 నాణ్యమో ₹2, ఎవరి ఓపాన శక్తి వాళ్ళది, ఇవన్నీ మనకి రావండి, బ్రహ్మగారు తీసుకుపోతారంటే ఓ 10 పైసలు ఉన్న రోజులో 10 పైసలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. 50 పైసలు చలామణిలో ఉన్న వాళ్ళు 50 పైసలు పెట్టారు. 25 పైసలు చలామణిలో ఉన్నప్పుడు 25 పైసలు పెట్టాం. ఇప్పుడు తప్పదు అనుకుంటే కాంట పట్టు అనుకుంటే ₹1 తప్పట్లేదు. అంతకుమించి బ్రహ్మగారు ₹5 కాలం పెట్టారా? చూసారా, అన్ని ₹5 ఏరుకున్నారు. ఆయన ముందే ఏదేసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వ్రతాన్ని. అవునా కదా? అందులో ఉన్నటువంటి అసలు రహస్యం తెలియటల్లా మనకి. ఆ మండప ఆరాధన చేసినప్పుడు మొట్టమొదటి గ్రహమైనటువంటి గ్రహాది విషయాలన్నింటినీ కూడా అక్కడ మన కళ్ళ ముందు ఎక్కడో అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మంత్రసహితముగా ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఈ తమలపాకులోను, వక్కలోను, దాంతోపాటు పసుపు కొమ్ములోను, వీటన్నింటిలో కూడా ఆ శక్తిని అంతటినీ కూడా నిబిడీకృతం చేసి మంత్రాధిష్టానం చేసి దాన్ని అక్కడ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఆ ప్రవేశపెట్టే సమయంలో ఏం చేశారు? సూర్యుడికి పెట్టేటువంటి మండపం ఇది వచ్చేటప్పటికల్లా, ఆవాహన వచ్చేటప్పటికల్లా 3 ఆకులు వేస్తారు. 3 ఆకులు వేసి సూర్యమండలానికి అధిపతి అయినటువంటి సూర్యుడు అని చెబుతూనే ఉపదేవతలుగా రుద్రుణ్ణి అగ్ని ఆవాహన చేస్తూ ఉంటారు. ఆ రుద్ర అగ్ని ఆవాహన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, అంటే సూర్యుడు ఏ శక్తి వల్ల నడుస్తున్నాడు అంటే అగ్నిశక్తి వలన. అగ్ని ఎవరి నుంచి పుట్టింది? రుద్రుడి వల్ల. కనుక సూర్యుడికి అధిష్టాన స్వరూపం ఏమిటి? రుద్రుడే. కనుక నువ్వు సూర్యాధిష్టానమైనటువంటి ఆదివారాన్ని సూర్య నమస్కారాలతో మొదలెట్టావా, లేకపోతే సూర్య ఆరాధనతో మొదలెట్టావా, లేకపోతే ఇంకేమన్నా అరుణం చదివావా, లేకపోతే సూర్య నమస్కారాలు చేసావా, అర్ఘ్యం ఇచ్చావా, తర్పణం చేసుకున్నావా, ఇవన్నీ పక్కన పెడితే ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి అధిష్టాన స్వరూపం ఏదైనా ఉంది అంటే అది రుద్రస్వరూపమే. కనుక ఆదిదేవునైనటువంటి శివుడే ఆదివారానికి ఆద్యుడిగా చెప్పబడుతూ ఉంటాడు. కనుక సూర్యారాధన, సూర్యుడు యందు తన శక్తినంతటిని నిక్షిప్తం చేసినటువంటి వాడిగా శివుడు ఆదివారం నాడు తన యొక్క శక్తిని జగత్తుకి అందించడం కోసం త్వరితముగా చాలా సరళమైనటువంటి పద్ధతిలో కనీసం రోజుకి 3 సూర్య నమస్కారాలు చేయండి. కనీసం రోజు చేయలేకపోతే ఆదివారం పొద్దున్నే చేయండి. ఎప్పుడు చేయాలి? ఈ మధ్య ఒళ్ళు బాగా నొప్పులుగా ఉంటుందండి, ఏ పని చేసినా అలసట వచ్చేస్తుందండి, జుట్టు విపరీతంగా ఊడిపోతుందండి, అసలు ఎవరు ఏం మాట్లాడించినా కోపం వస్తుందండి, ఇంకా మాట్లాడిస్తే ఏడుపు వస్తుందండి, తిట్టలేకపోతున్నాను, మౌనంగా ఉండలేకపోతున్నా. ఈ కంప్లైంట్స్ ఎక్కువైనా లేదా? మగవాళ్ళల్లో 2 విషయాలు, ఒకటి వస్తే పోదు, 2 పోతే రాదు. ఏమిటది? వస్తే పొంది పొట్ట, పోతే రాంది జుట్టు. ఈ 2 గుల్లైపోతున్నాయి కదా. ఆడవాళ్లలో రకరకాల మానసిక సంఘర్షణలు, మగవాళ్లలో శారీరక సమస్యలు. ఈ రెండింటి వల్ల కలిగేటువంటిది ఏమిటి? మానసిక వైక్లభ్యం. మానసిక వైక్లభ్యం ఎప్పుడైతే అధికంగా ఉంటుందో శరీరగతమైనటువంటి క్షీణత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే శరీరగతమైనటువంటి క్షీణత్వం నీకు వచ్చేస్తుందో ఆయుష్ తరిగిపోతుందని అర్థం. ఈ రెండింటినీ బాగు చేసుకోవాలి. నిద్రను తగ్గించుకో,
రోజుకు 3 అయినా కనీస పక్షంలో, హీన పక్షంలో 3 సూర్య నమస్కారాలు చేయి. అవునా కదా? మనస్సు బాగుంటుంది, శరీరము బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. ఎప్పుడైతే అన్నీ బాగుంటాయో బాగుండనటువంటిది ఏది కూడా మన దాకా రావడానికి అవకాశం లేదు. 3 సూర్య నమస్కారాలు చేయి. ఆ చేసే కాసేపట్లో ఒక రాగి గ్లాసులో నీళ్లు పెట్టుకో. ఆ నీళ్లు పెట్టి సూర్యుడు ఎదురకుండా వదిలేసి నీ 3 నమస్కారాలు అయ్యేటప్పటికల్లా, ఏమంటే నేను ఎక్కువ పర్ఫెక్ట్గా చేయలేనండి, దేవుడేమో కనబుచ్చుకుని కూర్చోలేదు. నువ్వు ఎంతలో నీ శరీరాన్ని ఉంచగలవో మొదటి రోజు, ఆ తర్వాత 100 రోజుల తర్వాత నీ శరీరం ఎంత వంగుతుందో చూసుకుంటే ఆటోమేటిక్గా సూర్యుడు చేయించుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. వంగంది కేవలం మన ఆచరణాత్మకంగా శరీరాన్ని ఏమాత్రం ఉంచకుండా ఉండేసినందువల్ల లోపల ధాతు స్వరూపం ఏది కూడా కదలదు. ఆ కదిలికల్ని రోజు నువ్వు అలవాటు చేసుకున్నావు, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, అందులో డౌటే. కనుక ఎప్పుడైతే సూర్య నమస్కారం 3 చేస్తావో చేసుకునేటప్పుడు రాగి గ్లాసులో నీళ్లు పెట్టు. ఆ నీళ్ళు సూర్యుడు ఎదురకుండా ఉండేలా చెయ్యి. నీ సూర్య నమస్కారం అవ్వంగానే ఆ రాగి పాత్ర తీసుకుని సూర్యుడు ఎదురకుండా ఒక 4 నామాలు చెప్పుకో, 9 నామాలు చెప్పుకో, సూర్యాయ నమః, మిత్రాయ నమః, ఏదో ఒక నామం చెప్పుకో. ఆ నామం చెప్పుకుంటూ అర్ఘ్యం ఇచ్చుకో. అర్ఘ్యం ఇచ్చుకుని మిగతా తీర్థం ఇంట్లోకి తెచ్చుకో. ఉన్న 4కి ఆ తీర్థం ఇచ్చేసి. ఇప్పుడు ఏమైంది? శరీరానికి D3 వచ్చింది, B12 తగ్గిపోతుంది, ఇంజక్షన్లు అక్కర్లేకుండా అది వచ్చింది. శరీరాన్ని ఉంచడం ద్వారా ధాతు స్వరూపాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మజ్జ, దాంతోపాటు ఎముక, రక్తము ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అంటే దానిలో ఉండేటువంటి అధికమైనటువంటి కొవ్వుని హరింప చేసుకుంటూ ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే శరీరానికి కలుగుతుందో అవి ఇంకా రీజనరేట్ అవుతూ ఉంటాయి, హాయిగా దానిలో తను వృద్ధి చెందుతూ ఉంటాయి. దాంతో మనకున్న నొప్పులు కొన్నాళ్ళు ఎక్కువ అనిపించిన తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. ఎముకల్లో పుష్టి వస్తుంది, మాంసములో శక్తి పెరుగుతూ ఉంటుంది, రక్తములో పలచదనం పెరుగుతుంది. దానివల్ల శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇదంతా యాక్టివ్గా ఉందో చూపు బాగుంటుంది, జుట్టు బాగుంటుంది, తిండే తిండి తొందరగా అరుగుతుంది, మాట్లాడేటువంటి మాట ఇతరుల మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ప్రవృత్తులన్నీ కూడా బాగుపడతాయి, సామాజిక ప్రవృత్తులన్నీ బాగుపడతాయి, కుటుంబ స్థితిగతులు బాగుపడతాయి. కనుక ఒక్క సూర్యారాధన వల్ల ఇప్పుడు ఎన్ని కలుగుతున్నాయి? ఇది పరమశివుడు చెప్పాడు. అయ్యా ఆదివారం నాడు సూర్యారాధన చేయండి. ఆ సూర్యారాధన చేయడం వల్ల ఏం కలుగుతుంది? సకలమైనటువంటి చర్మగత, శరీరగత, మానసికగతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా, అనవసరమైనటువంటి మనం తెచ్చుకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా ఈ సూర్యారాధన వల్ల వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. కనుక ఈ సూర్యారాధనకి విశేషంగా చెప్పబడినటువంటి రుద్రస్వరూపమైనటువంటి ఆదివారం నాడు విశేషంగా నిత్యము సూర్యారాధన చేయాలి, నిత్యము శివారాధన చేయాలి. ఆ నిత్య శివారాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో మామూలుగా సోమవారం చాలా ప్రసక్తి అనుకుంటారు. అయ్యో సోమవారం నాడు శివారాధన చాలా గొప్పదండి అని చెప్పుకుంటారు. అక్కడే మాయ కమ్మేస్తూ ఉంటుంది. మాయ ఎందుకు కమ్ముతుందో తర్వాత చెప్పుకుందాం. మరి సూర్యారాధన ఒక్కటే చేయాలా? మరి 2 రకాలైనటువంటి అధిదేవతల్ని, ప్రత్యధి దేవతల్ని కూడా అక్కడ మనం ఆవాహన చేశాంగా మరి మండపంలో. ఒకటి అగ్ని అన్నాం, రెండోది రుద్రుడు అన్నాం. రుద్రుడికి సంబంధించి విశేషంగా చేసుకునేటువంటి సహస్రలింగార్చనలు కానీ, మహాలింగార్చనలు కానీ, మృత్తికతో అంటే మట్టితో, బంకమన్నుతో కానీ, పుట్టమన్నుతో కానీ చేసుకునేటువంటి శివలింగాలతో చేసుకునేటువంటి అభిషేకాదులు కానీ, విశేషంగా చేసుకునేటువంటి వాటన్నిటిని కూడా ఆదివారం నాడు చేసుకుంటే మహాబలాన్ని, మహాశక్తిని ఇస్తాయి అని శివుడు తనంతట తానుగా చెప్పాడు. మరి అగ్నికి సంబంధించి సూర్యుడికి సంబంధించి కొంత విశేషం జరిగింది, రుద్రుడికి సంబంధించి విశేషమైనటువంటి అర్చనలను చేయమన్నాం. అయితే విశేషార్చనలు చేయనప్పుడు మరి రుద్రుడికి ఎలా పూజ చేస్తున్నాం? నువ్వు ఏ నీళ్ళనైతే సూర్యుడు ఎదురకుండా పెట్టావో ఆ నీళ్ళని అర్ఘ్య రూపంలో సూర్యుడు ఎదురకుండా సమర్పించావో ఆ నీళ్లు పడి దేని మీద పడుతున్నాయి? భూమి మీద పడుతున్నాయి. భూమి అంతా ఎవరి స్వరూపం? శివస్వరూపం. ఇప్పుడు నువ్వు చేసింది అభిషేకమా కాదా? నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా తర్వాత విషయం. నువ్వు చేసింది ఇప్పుడు శివ అర్చన, శివ అభిషేకంగా మారిపోయింది. కనుక ఇప్పుడు మిగిలింది ఏమిటి? అగ్ని. అగ్ని అనబడేటువంటి ప్రత్యధి దేవత యొక్క నమస్సును తెలియజేయాలి. ఆయనకి ఎలాంటి విశేషమైనటువంటి పూజ చేస్తున్నాం తెలియకుండానే. నీకున్నటువంటి సమస్త మానసిక శరీరగతమైనటువంటి రోగములన్నింటి నుంచి బయటికి రావాలంటే మనం చూడండి, ఏదన్నా అనారోగ్యంగా ఉందండి, మనసు అసలు బాగుండట్లేదు, ఏమైనా జపంగానే ఏమైనా చేయించమంటారంటే ఇంట్లో అరుణం చేయిస్తామండి అంటారు పెద్దవాళ్ళు వచ్చి. అరుణం వాళ్ళు చక్కగా పారాయణ చేసే లోపల చెప్తారు, మీరు ఎన్ని మహా ఉత్కృష్టమైనటువంటి వంటలు చేసినా, పప్పులు, చారులు, కూరలు ఎన్ని చేసినా ముందు సూర్యుడికి ఆరాధన నిమిత్తం ఆయనకి నివేదన చేయడం కోసం గోధుమ రవ్వతో చక్క బెల్లాన్ని కలిపి ముందు సిరా తయారు చేయండి అంటారు. ఆ గోధుమలతో కూడుకున్నటువంటి బెల్లము
దేన్నైతే చక్కగా ఉడికించి శివారాధన సూర్యారాధన ఎందు మనం నివేదన నిమిత్తంగా ఉంచుతామో ఆ రెండింటి వల్ల కలిగేటువంటిది ఏమిటంటే చివరికి కుష్ఠవ్యాధి కూడా నివారింపబడుతుంది. ఆ కుష్ఠవ్యాధి కూడా నివారింపబడేటువంటి తత్వంగా గోధుమని బెల్లంని తీసుకుని పొయ్యి మీద పెడతాం. ఆ రెండింటిని ఉడికించడం అంటే గంట ప్రాసెస్. చిన్న గ్లాస్ చేయండి గంట పడుతుంది, పెద్ద గ్లాస్ చేయండి గంట పడుతుంది. అది పైగా అది చేసిన తర్వాత ఆ ఒక్క ప్రసాదము ఎన్ని గంటలైనా చల్లబడుతుంది తొందరగా. ఇప్పుడు దాని ఎందు ఎవరున్నట్లు అగ్ని సంక్షిప్తమైనట్లు. అటువంటి దాంతో కూడుకుని 2 రకాల వేడి పదార్థాలు. 2 చూడండి, బెల్లం విడిగా వేడి, గోధుమలు విడిగా వేడి. ఆ 2 వేడి పదార్థాలను మరొక వేడితో సజ్జోజాత ముఖుడైనటువంటి శివుని యొక్క ముఖములను ఎందు బయటకు వచ్చినటువంటి రగల్చబడినటువంటి అగ్నిసే సంచయనం చేసి ఏ పదార్థాన్ని అయితే చేశావో ఆ పదార్థాన్ని నీ శరీరంలోకి పంపించడం ద్వారా నీలో ఉన్నటువంటి అశక్తి, దాంతోపాటు నిర్వేదం, దాంతోపాటు మనస్సు లోపలికి వెళ్ళిపోవడం, దాన్ని లోపల డిప్రెషన్ అంటారు. ఇటువంటి డిప్రెషన్తో కూడుకుని, ఈ డిప్రెషన్ మనసుకి ఎలాగైతే సంకేతమో శరీరంలో ఉన్నటువంటి అవయవంలో కుంచుకుపోవడం కూడా శరీరగతమైనటువంటి డిప్రెషన్. అవునా కదా? అటువంటి డిప్రెషన్స్ నుండి శరీరాన్ని మనస్సుని కూడా పైకి ఎత్తగలిగేటువంటి శక్తి ఈ 3 అగ్నులకు ఉంది కనుక నివేదన గోధుమ రవ్వ బెల్లముతో కూడుకున్నటువంటి నివేదన చెయ్యి. అర్ఘ్యము ద్వారా సూర్యుడికి తర్పణం ఇస్తున్నావు అనుకుంటున్నావు, శివ అర్చన కూడా చేస్తున్నావు, అది గమనించి చెయ్యి. నాళ్ళు తెలియకుండా చేసావు, తెలిసి చెయ్యి. 3వది కనీసం రోజుకి 3 సూర్య నమస్కారాలు చెయ్యి. ఈ 3ంటితో ఆదివారాన్ని మొదలెట్టినటువంటి వాడికి ఎలా ఉంటుంది? అత్యద్భుతమైనటువంటి ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. ఆరోగ్యం దేనికోసం? నీకు ఇవ్వబడినటువంటి కాలం, నీకు నిర్ధారించబడినటువంటి ఆయుష్గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ ఆయుష్ హరించుకుపోయే లోపల ఈ శరీరము దేనికోసం జగత్తులోకి వచ్చిందో దాన్ని సాధించే నిమిత్తంగా కొంతైనా సరే నేను సైతం అని ఒక మహాకవి చెప్తూ ఉంటారు. ఆ నేను సైతం అని ఈ దేహం కూడా తను చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మల యందు కొంతదాన్ని అయితే చేసినటువంటి స్థితిని పొందుతుంది. తర్వాత వచ్చేటువంటి జన్మ దీనికి మించినటువంటి జన్మగా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. ఇది లేదండి, ఇవన్నీ తెలుసుకున్నాం, చక్కటి స్థితిగతుల్ని పొందాం, మానసికంగా చేయాలని చక్కటి సంకల్పాన్ని చేశాం, ఇంక వాళ్ళ నుంచి ఇంకా ఆదివారాన్ని వదలకుండా ఉంటాం. ఉచ్చమైనటువంటి ఆరోగ్యం ద్వారా, మానసిక ఆరోగ్యం ద్వారా నువ్వు చేయదగిన సాధనలన్నింటినీ కూడా గురువు ద్వారా స్వీకరించగలిగేటువంటి అనుగ్రహము పరమశివ అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఆ గురుముఖత స్వీకరించినటువంటి విద్యని తపో మార్గంలో తీసుకెళ్ళగలిగేటువంటి క్షమత, సాధనా శక్తి నీకు లభిస్తుంది. ఈ సాధనా శక్తి వల్ల నువ్వు గ్రహించగలిగినటువంటి శివజ్ఞానం ఆ శివుని యొక్క అనుగ్రహం వల్లనే నీకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అటువంటి స్థితిని పొందుతావు. చేసి చూడు, చేయకుండా అవుతుందా అన్నావంటే ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతావు. ప్రతి వాళ్ళు కూడా క్వశ్చనింగ్ అనేటువంటి ఒక దాంతో ప్రతిదాన్ని అనుమానించడం మొదలెడుతున్నారే తప్ప చేసి అసలు ఇదేంటో తెలుసుకుందాం అనేటువంటి స్థితికి ఎవరు వెళ్ళట్లేదు. కనుక శివజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శివుడు తనంతట తానుగా చెప్పినటువంటి వారాంతర్గతంగా మొట్టమొదటి రోజు యొక్క విశేషతత్వాన్ని మనకు అందించాడు. దాంతోపాటు 2వ రోజు వచ్చింది. ఆ 2వ రోజున మామూలుగా మనం ఏమనుకుంటాం? సోమవారం. సోమవారము అంటే అర్థం ఏమిటి? స ఉమా సమేత సోమ అని అంటాం. అంటే అర్థం ఏమిటి? ఏ ఆదివారానికైతే తను అధిపతిగా ఉన్నాడో తనలో ఉన్నటువంటి మాయా స్వరూపాన్నంతటిని కూడా తర్వాత రోజు ఎందు నిక్షిప్తం చేసేసాడట. అంటే ఇప్పుడు సోమవారం ఇప్పుడు దేనికి సంబంధించినటువంటి వారం? అమ్మవారు తనలో ఉన్నటువంటి మాయాశక్తి అంటే ఏమిటి? మాయాస్వరూపమే భగవతీ స్వరూపం. కనుక సోమవారము విశేషంగా మనం ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని మనం ఆరాధించాలి అంటే అయ్యవారి యొక్క మాయాశక్తి అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల ఏం కలుగుతుంది? మళ్ళీ ఇది ఒక పెద్ద డౌట్. ఏమండి, నిక్షిప్తం చేశాడని చెప్తున్నారు. మళ్ళీ సోమవారం అందరూ శివుని పూజిస్తారు కదా అంటే అమ్మవారికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే అయ్యవారిని బాగా శ్లాఘిస్తే జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు అయ్యవారితో పని అవ్వాలి, ఇంటికి వచ్చి అయ్యో అసలు మీ ఆయన ధర్మాత్ముడు అండి, అసలు నిజంగా ఎవరేమన్నా మాట అసలు వినడండి, పట్టించుకోనండి, ఆయనకి తోచిందే చేస్తాడు, అసలు నరం లేదండి వీళ్ళకి, ఎంత దానం చేస్తాడు, ఆయన దానం చేయట్లేదు, ఇప్పుడు దానం కావాలి కనుక దానం చేస్తాడని ముందే శ్లాఘించేస్తాడు. దాంతో ఏమనుకుంటుంది? అవునవునండి నిజమేనండి, ఏదో అప్పుడప్పుడు మనసు బాగాలేక ఒకళ్ళిద్దరికి నో చెప్తారు, నేను ఆయనకి చెప్తాను మీ పని అయిపోతుందని చెప్తాను. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే ఎవరి పని అయింది? అమ్మవారిని శ్లాఘిస్తే అయ్యవారి ద్వారా జరగవలసినటువంటి కార్యం తొందరగా అయిపోయింది. అందుకని ఆయన ఏం చేశారు? తన మాయాశక్తిని అంతటిని కూడా సోమవారం ముందు నిక్షిప్తం చేశారట. నిక్షిప్తం చేసి ఏం చేశారట? పైగా శివశక్త్యాత్మకమైనటువంటి జగత్తు అని మనం చెప్తాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు.
సౌందర్యలహరిలో శంకరాచార్య వారు మొత్తం జగత్తు యొక్క ఆవిర్భావ స్వరూపాన్ని అంతటినీ మొట్టమొదటి శ్లోకంలో మొదటి పాదంలోనే చెప్పారు, శివశక్త్యాత్మకం అన్నారు. ఆ శివశక్త్యాత్మకం అంటే శివుడు ఎక్కడున్నాడు? ఆదివారంలో ఉన్నాడు. సూర్యుడితో కూడుకున్నటువంటి ఆదివారం. సూర్యగ్రహాన్ని పుంగ్రహంగా చెప్తూ ఉంటాం, పురుషగ్రహం అని చెప్పబడుతూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం. పక్కనే ఉన్నటువంటి సోమవారము స్త్రీ, చంద్రుడికి అధిష్టాన దేవత కదా, చంద్రుడు అధిష్టానుడుగా ఉన్నటువంటి వారం సోమవారం. ఆ సోమవారానికి చంద్రగ్రహానికి దగ్గర ఇది ఉంది కనుక చంద్రగ్రహం ఎప్పుడు కూడా స్త్రీ గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక పక్కనే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. శివశక్త్యాత్మకం. ఈ శివశక్త్యాత్మకమైనటువంటి ఆది సోమవారాలను ఎవరైతే వ్రతముగా ఆచరిస్తారో, అది కూడా శివుడే చెప్తున్నారు. ఈ ఆది సోమవారాలు రెండింటినీ ఎవరైతే వ్రతముగా శివశక్త్యాత్మకమైనటువంటి గౌరీ వ్రతముగా ఎవరైతే స్వీకరిస్తారో, ఆ గౌరీ వర్ణమనంగానే గౌరీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యవారు నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పకనే నవ్వు నవ్వేటప్పటికీ ఆవిడకి బాధేసి కాదు కోపం వచ్చి ఈ విషయాలు అంటే రంగు ఒక్క విషయంలో మీకన్నా నేను తక్కువ దాన్ని అనేటువంటి విషయం నా మనస్సుకి బాధ పెడుతుంది. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ అంత రంగుని పొందాలి, కాదు మీకన్నా ఉత్కృష్టమైన రంగుని పొందాలి. జ్ఞానాగ్నిని వెలిగించుకుని ఆ జ్ఞానాగ్నిలో తనను దహనం చేసుకుందట. దహనం చేసుకోవడం అంటే బూడిదైపోవడం కాదు, తన శరీర రంగు గౌరవర్ణంగా మారేదాకా అందులో ఉంచుందట. గౌరవర్ణం అంటే బంగారు కొలివిలో కాలుతున్నటువంటి వర్ణం. ఇప్పుడు అయ్యవారు ఏమయ్యారు? శుద్ధస్ఫటిక సంకాసం. ఇప్పుడు ఏమవుతుంది? శుద్ధస్ఫటిక సంకాసుడైనటువంటి శివుడి యొక్క ప్రతిబింబము ఈ గౌరవర్ణం మీద అంటే కాలుతున్నటువంటి బంగారం మీద పడంగానే ఏమైపోయింది? ఆ బంగారం యొక్క ప్రతిఫలం అంతా కూడా ఆయన శరీరం మీద పడి తెలుపు మీద ఏదైనా ప్రతిఫలిస్తూ ఉంటుంది కదా. ప్రతిఫలించి ఆయన కూడా గౌరవర్ణంగా మారిపోయారట. నీ రంగు గొప్ప కాదు, నా రంగు గొప్ప కాదు, అసలు నా రంగు నీ రంగులోకి మారేటట్లు చేసుకుంటానని గౌరీగా మారింది కావడానికి. కానీ గౌరీదేవి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే తనలో ఉన్నటువంటి లోపాలని తాను తెలుసుకుని, భర్త అన్నాడని బాధపడడం కాదు, తన లోపాలు ఏమిటో తెలుసుకుని ఆ లోపాలు మరి పొడసూపకుండా తాను పతివ్రతయ్యి భర్తని తన పాతివ్రత్యంతో గెలుచుకోగలిగినటువంటి స్థితి గౌరీశ్వరుడు. అటువంటి గౌరీతత్వాన్ని పొందినటువంటి రోజు సోమవారం. అటువంటి సోమవారం నాడు ఏం చేయాలి? ఉమా, గౌరీ, పార్వతి అనేటువంటి 3 రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషంగా ఆరాధించాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏదో పుక్కిట పురాణాలు కాదు, శివజ్ఞానం చెప్పినటువంటి శివమహాపురాణంలో సూతుల వారు స్వయంగా చెప్పినటువంటి వారాంతర్గతమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఇదంతా కూడా. ఏ సోమవారం నాడైతే స్త్రీ గ్రహంగా చెప్పినటువంటి చంద్రుడికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గౌరీ, లక్ష్మి, ఉమా అనేటువంటి స్వరూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో కుంకుమతోనూ పసుపుతోనూ, అది కూడా చెప్తున్నారు, కుంకుమతోనూ పసుపుతోనూ ఎవరైతే ఆరాధిస్తారో వారికి సర్వ సంపదను లభిస్తాయట. రెండవది దారిద్ర్యము అంతా కూడా నశించిపోతుందట. ఎన్ని జన్మల నుంచి ప్రారంభం వాడికి ఒక్కడు కూడా చెయ్యి ఎత్తి దానం చేసిన పాపానికి వెళ్ళాల, అసలు ఆలోచన కూడా రాలా. అటువంటి వాడికి ఈ జన్మలో అనుభవించడానికి ఏమీ లేదు. లేకపోయినప్పటికీ ఏమవుతుంది? ప్రారంధ కర్మల చేత ఎంత సాధన చేసినా, ఎన్ని ప్రవృత్తులు చేసినా వాడికి 1 రూపాయి ఆదాయం రావడానికి అవకాశం లేదు. అటువంటి వాడు కూడా శివపురాణాన్ని విని ఈ విషయం తెలుసుకుని బుద్ధిపూర్వకంగా ఎవడైతే సోమవారం నాడు అమ్మవారి యొక్క వ్రతాన్ని 1 సంవత్సర కాలం పాటు ఆపకుండా చేస్తాడో వాడికి సర్వ ఐశ్వర్యములు లభిస్తాయి అని శివుడు ప్రతిజ్ఞ చేసినటువంటి రోజు సోమవారం. ఎటువంటి సోమవారాన్ని ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వారికి సకల ఐశ్వర్యములు ప్రారంధ కర్మల్ని దాటి అనుగ్రహింపబడతాయి. ఇది విశేషం. ఈ సర్వ శుభములను అందించేటువంటి సోమవారం నాడు ఏం చేయాలి? పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధించాలి. దాంతోపాటుగా అమ్మవారికి వీలైనంత వరకు సాత్వికమైనటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. సాత్వికమైనటువంటి పదార్థాలు అంటే వండినటువంటి పులిహారో, పరవాన్నమో, చక్కెర పొంగలో కాకుండా వండనటువంటి. కారణం ఏమిటి? ఇంత జాగ్రత్తగా ఋషులు ఎంత సైన్స్ని నిక్షిప్తం చేశారంటే నిన్నటి రోజున 3 అగ్నుల్ని శరీరంలోకి పంపించాం. గోధుమ రవ్వ, బెల్లము, దాంతోపాటు కింద అగ్ని పెట్టి దాన్ని మరిగించి లోపల అగ్ని ఉంది మళ్ళీ. అవునా కదా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. అవునా కదా? ఆ అగ్నిలోకి ఈ 3 అగ్నులతో కూడుకున్నటువంటి వేడిని లోపలికి పంపించావు. ఈ వేడి చల్లారాలి, మళ్ళీ ఇంకో అగ్నిని అరగకుండానే ఇంకో అగ్నిని లోపలికి పంపించావు. ఆ వేడి తట్టుకోవడానికి మళ్ళీ శరీరం అరిగించుకోవడానికి సమయం పడుతుంది. కనుక ఏం చేయాలి? ఆ తాపమును శమింపచేసేటువంటి పదార్థాలు సాత్వికమైనటువంటి పదార్థాలు. ఆ సాత్వికతాన్ని సంతరించుకునేటువంటి పదార్థాలు ఏమిటి? వండనటువంటి, ఉడకనటువంటి పదార్థాలు అంటే పళ్ళు, నానేసినటువంటి బాదం పప్పులో, కిస్మిస్లో, గింజ ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు,
వండనటువంటి అపక్వాహారాన్ని భగవంతుడికి నివేదించాలి, అమ్మవారికి నివేదించాలి. అటువంటి గౌరీ వ్రతాన్ని సంవత్సరకాలం చేసినటువంటి వాడికి ముందు రోజు సకల ఆరోగ్యములు సమకూరుతాయి, రెండవ రోజు సోమవారం నాడు సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. ఎవరైతే ఆరోగ్యాన్ని పట్టుకోవడం కోసం ఆదివారాన్ని ఆశ్రయిస్తాడో, ఆశ్రయించాలనేటువంటి బుద్ధి ఎప్పుడు వస్తుంది, శివపురాణంలో ఈ విభాగాన్ని విన్నటువంటి వాడికి వస్తుంది. అటువంటి వాడు సోమవారాన్ని వదులుకోడు కనుక ఆరోగ్యమే భాగ్యముగా సంతరించుకుని ఆది సోమవారాలుగా జీవులందరినీ ఉద్ధరిస్తూ ఉంటుంది. అది ఇందులో ఉన్నటువంటి అంతర్రహస్యం. శివశక్త్యాత్మకమైనటువంటి జగత్తుని శివస్వరూపంగా స్వీకరించి అందులో ఉన్నటువంటి గౌరీతత్వాన్ని పతివ్రతా ధర్మంగా అయ్యవారిని వెంబడించి పట్టుకుని ఆయనగా మారినటువంటి అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో, కాలము యందు పరిగెత్తుతున్నటువంటి మనిషిని ఆపి తానే శివస్వరూపుడైనటువంటి జ్ఞానాన్ని తనంతట తాను ఇచ్చి అయ్యవారిలో కలిపేటువంటి శక్తిని అమ్మవారు బాధ్యతని అమ్మవారు తాను స్వీకరిస్తుంది. అందుకనే లలితా సహస్రనామంలో చెప్తారు, ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ. అప్పటిదాకా రకరకాల నామాలతో పిలవబడింది అమ్మవారు, కానీ 997 నామాలలో ఉన్నటువంటి అమ్మవారి తత్వాన్ని తెలుసుకుని అయ్యవారిని గ్రహించగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో ఆ శక్తి పొందినటువంటి వారికి ఆ నామంలో అమ్మవారు ఎలా మారిందిట, శ్రీ శివగా మారింది. శివుల్లోకి చేర్చడానికి తాను శివగా మారింది. శ్రీ శివ ఏం చేస్తుంది, శివశక్త్యైక్య రూపిణి, శివశక్త్యైక్యమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి రూపంగా తనని తాను మలుచుకుని తనలోకి జీవులందరినీ లయం చేసుకుని తాను భగవంతుల్లోకి పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోయింది. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఆ లలితాంబిక ఆరాధనను మూడు రూపాలుగా ఉమా, దాంతోపాటు పార్వతి, గౌరీ అనేటువంటి 3 రూపాలుగా భావిస్తూ ఎవరైతే సోమవార వ్రతాన్ని చేస్తారో అటువంటి వాళ్ళకి సకల దారిద్ర్యములు నశించిపోతాయి, సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి రోజు సోమవారము. తర్వాత మంగళవారం వచ్చిందండి. మంగళవారం వచ్చింది. మంగళవారం దేనికి మామూలుగా మనం ఏమనుకుంటాం, ఆంజనేయ స్వామి రకరకాలు అనుకుంటూ ఉంటాం. శివజ్ఞానం ఇచ్చినటువంటి విషయం ఏమిటంటే కుజగ్రహానుకూలతని కలిగించేటువంటి వారముగా మంగళవారాన్ని చెబుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధనను విశేషంగా కనుక ఆ రోజు చేసినట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన, ఇది వేద విదితమైనటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధనను కనుక విశేషంగా చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయా కాలముల యందు సంతానము, సంతానముతో పాటు వంశము, వంశముతో పాటు ధనము, ధనముతో పాటు రక్షణ, ఇవన్నీ కూడా కలుగుతాయి. రక్షణ లేకుండా ఉండడం చాలా ఇబ్బంది, హేయమైనటువంటి విషయం, హీనమైనటువంటి విషయం. అన్నీ ఉంటాయి, చదువు లేదు, రక్షణ లేదు, అన్నీ ఉంటాయి, ఇంట్లో సరైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు లేరు, దాంతో అంతా హరించుకుపోతూ ఉంటుంది. రక్షణ లేదు, బయటికి వెళ్తే భయం, ఇంట్లో ఉంటే భయం, రాత్రి అయితే భయం. ఈ భయం అనేటువంటి దాని నుంచి రక్షణ పొందాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఆ సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం నాడు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి జీవితంలో భయం అనేటువంటిది కలగకుండా రక్షిస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కనుక ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి సమయంలో నువ్వు నైవేద్యంగా పెట్టవలసింది ఏమిటి, విభూతి ఒక్కటే చెప్తున్నాడు. ఇవాళ నువ్వు తీసుకోవాల్సింది ఏం లేదయ్యా, విభూతి ఒక్కదాన్ని పరమేశ్వరుడికి. మీరు చూడండి, తమిళనాట ద్రవిడ దేశాల్లో ఎక్కడ సుబ్రహ్మణ్య ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి, నైవేద్యంగా ఏం పెడతారు, వాళ్ళని శనగలు పెట్టరు, పులిహోర పెట్టరు, ఏమీ పెట్టరు. పెట్టుకునే బొట్టు విభూదే, చేతిలో పెట్టే ప్రసాదము విభూదే, ఆ విభూతిని ఇస్తారు. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం ఏమిటంటే విభూతి మాత్రమే. అయ్యా ఇంకేం తినకూడదా అయితే, ఇంకా తినడానికి ఏం లేదా అంటే ముందు రోజేమో సాత్వికం అన్నారు, అంత ముందు రోజేమో గోధుమ రవ్వ అన్నారు, ఇవాళేమో మరి విభూతి అంటున్నారు, ఇప్పుడు రేపేం చెప్తారు, ఇప్పుడు ఏమిటి వారం అంతా ఉపవాసం ఉండమని మీ ఉద్దేశమా? విభూతి అంటే అర్థం ఏమిటి, భగవంతుడి ద్వారా భౌతికంగా కళ్ళకి కనపడేటువంటిది విభూతి, పరమేశ్వరుడికి అర్చించు, పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించు, శరీరానికి అలతుకు నోట్లోకి తీసుకో. మిగతా నువ్వు ఉండేటువంటి పదార్థములన్నీ కూడా భగవద్విభూతులే, గుర్తుపెట్టుకో. ఆ భగవద్విభూతుల్లో ఎటువంటి తామసికమైనటువంటి పదార్థాల జోలికి వెళ్లకుండా అతి సాధువైనటువంటి స్థాయిలో ఆ రోజు వంటని చేసి ఆ సాధుపూరితమైన, అంటే వాసన అధికంగా రాకూడదు, పెట్టిన 5 నిమిషాల్లో ఉడికిపోవాలి, దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టకూడదు, ప్రతిదాన్ని రుచి వాసన అనేటువంటివి లేకుండా స్వీకరించగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఋషి భోజనంలా ఉండాలి అని చెప్తారు. ఋషి భోజనంలా ఉన్నటువంటి పదార్థాన్ని ఆ రోజు స్వీకరించు. అంటే అవే చలవ పదార్థాలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇవన్నీ ఏం చేస్తాయి, పెట్టిన 5-6 నిమిషాల్లో ఉడుకుతాయి, అవునా కదా.
తినగానే వెంటనే అరుగుతాయి, లోపల చలవ చేస్తాయి. ఆరోగ్యము, శరీరము, మనస్సు, దాంతోపాటుగా గృహము, దాంతోపాటు మనతో నిమిత్తమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం, వీటన్నింటితో పాటు మనలో ముందు చెప్పినట్లుగా రుద్రాంశ, అగ్ని అంశ, దాంతోపాటు సూర్యాంశ, వీటన్నింటితో పాటు కూడుకున్నటువంటి చంద్రాంశ, చంద్రముతో పాటు ఇప్పుడు కలిసిన వాడు కుజాంశ. ఈ మంగళవారం దగ్గర చోటు ఇన్ని అంశాలు మనం ఎందుకు ప్రవర్తిస్తూ మనకి కలిగేటువంటి ఇబ్బందులన్నింటినీ సామాజికంగా వచ్చాయా, గృహపరంగా వచ్చాయా, మానసిక దోషాల వల్ల వచ్చాయా, నువ్వు సంపాదించేటువంటి సంపాదనలో ఉండేటువంటి దోషాల వల్ల, అపరిశుభ్రమైనటువంటి స్థాయిలో మాటలు, ఆహారము కూడా నీలో వెళ్ళడం వల్ల వచ్చాయా, వీటన్నిటినీ సవరిస్తూ వాటన్నిటి కూడా అమ్మవారు తనంతట తాను బాగు చేస్తూ ఈ విధమైనటువంటి పూజా విధానం ద్వారా నిన్ను ఉద్ధరిస్తుందయ్యా, నమ్మి నువ్వు చేస్తూ పో అని చెప్తుంది. తర్వాత వచ్చినటువంటి వారం బుధవారం. బుధవారం నాడు ఏం చేయాలి అంటే విశేషమైనటువంటి విష్ణు ఆరాధన చెయ్యి, విష్ణువు యొక్క ఆరాధన చేయాలట బుధవారం నాడు. ఆ బుధవారం దేనికి అంటే మనం అలసత్వం అనేకసార్లు ప్రదర్శిస్తూ ఉంటాం. అలసత్వం ఎవరినైనా అబ్బా ఇప్పుడు వచ్చారా, ఏదైనా పని రాగానే అబ్బా ఇప్పుడు చెయ్యాలా, అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు లేవాలా, అబ్బా ఇప్పుడే కదా ఇది అయింది మళ్ళీ చేయాలా, ఎక్కడికైనా అబ్బా ఇప్పుడు వద్దు, ఈ పని వద్దు, నాకు ఇష్టం లేదు. చేయవలసినటువంటి కర్మల్ని త్యజిస్తూ అలసత్వం ఎవరు ప్రదర్శించారో దానివల్ల కలిగేటువంటి పాపం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ పాపము వల్ల కలిగేటువంటి జన్మలు పశు పక్షుల జన్మలు వస్తాయి. పశువుగా కానీ పక్షిగా కానీ పుడతావు. దేనివల్ల? అలసత్వాన్ని ప్రదర్శించడం వలన. మనిషిగా నువ్వు అలసత్వం ప్రదర్శించకూడదు, కానీ మనిషిగా పుట్టి జ్ఞానం తెలుసుకుని అన్నీ ఉండి పంచేంద్రియాలు పనిచేస్తూ కర్మేంద్రియాలు సక్రమంగా ఉంటూ నీలో ఉండేటువంటి పంచధాతు స్వరూపము కూడా సప్తధాతు స్వరూపము కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ బుద్ధి, విచక్షణ, జ్ఞానము, మనస్సు, అహంకారము అన్నీ నీ ఎందుకు ప్రవర్తిస్తున్నా కూడా అలసత్వాన్ని ప్రవర్తించావంటే నీకు ఈ మనిషి జన్మ యోగ్యత లేదు. భగవంతుడు వెంటనే ఒట్టికి మార్పు పెట్టేస్తాడు. ఈ అలసత్వాన్ని ప్రదర్శించిన కారణంగా ఈ జన్మలో అయ్యో ఇవాళ తెలిసిందండి, ఇప్పుడు దాకా తెలియదే, అదేదో కాస్త శరీరానికి రెస్ట్ ఇవ్వడం అనుకున్నాం, కానీ అలసత్వం వల్ల కూడా పాపం వస్తుందని తెలియదుగా, ఇప్పుడు తెలిసింది. మరి దీనికి నివృత్తి లేదా? వెంటనే ఒక ప్రశ్న వస్తుంది మన నుంచి ప్రతి వాళ్ళకి కావాల్సింది, అయ్యా చేసిన తప్పు చేసేస్తాం, దీనికి ఏమైనా నిష్కృతి ఉందా, నివృత్తి ఉందా, మార్గం ఏమన్నా ఉందా అడుగుతూ ఉంటాం వెంటనే. అందుకని స్వయం పరమేశ్వరుడు చెప్పేస్తున్నాడు, అయ్యా అలసత్వం వల్ల కలిగినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఈ శివపురాణం ద్వారా అలసత్వ దోషాలు ఉంటాయని తెలుసుకున్నటువంటి జీవులందరూ కూడా అలసత్వాన్ని గనక నాకు నైవేద్యంగా పెట్టేస్తే, అలసత్వాన్ని నివేదన చేయాలట. ఇంకా మళ్ళీ వేరేది కూడా ఏం అడగట్లేదు. ఇంకా అలసత్వాన్ని నివేదించగలిగితే అటువంటి వారికి ఏమొస్తుందిట? అద్భుతమైనటువంటి చైతన్యము. అంటే దివారాత్రముల యందు కూడా ఎటువంటి శరీరగతమైనటువంటి ప్రకృతిగతమైనటువంటి ఇబ్బందులు శరీరాన్ని ఆవహించకుండా అద్భుతమైనటువంటి సాధన సంపత్తి ఇవ్వబడుతుందట, అనుగ్రహింపబడుతుందట. ఇంకా ఇంత మించి కావాల్సింది ఏమిటి? అవునా కదా? అంటే నిద్ర మనం అనుకుంటే వస్తుంది తప్ప నిద్ర వస్తే పడుకోవడం అనేటువంటిది ఉంది. ఇంకా నిద్రపోవాలి, శరీరానికి కనీసం 2 గంటలన్నా దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే శరీరాంతర్గతంగా ఉండేటువంటి కొన్ని రకాల పనులు అవ్వాలి కనుక కాసేపు షట్టర్ మూయాలి. ఆ షట్టర్ మూస్తే తప్ప లోపల జరిగేటువంటి పనులు సక్రమంగా జరగవు. అలా అనుకుని కళ్ళు మూసుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ స్లీప్, యోగ నిద్ర అంటాం. ఆ యోగ నిద్ర అమ్మవారి అనుగ్రహం ద్వారా వస్తుందట. ఆ యోగ నిద్ర ద్వారా శరీరము కల్మభూయిష్టమైనటువంటి శరీరం అంతా కూడా నిష్కల్మషత్వాన్ని పొందుతుంది. కల్మషత్వం అంతా కూడా పోయి నిష్కల్మషత్వం అంతా కూడా ఆపాదింపబడుతూ ఉంటుందట. ఆ నిష్కల్మతత్వం ఎప్పుడైతే జగత్తులోకి జీవుల్లోకి ప్రవేశిస్తుందో వాడు మాట్లాడేటువంటి మాట, చూసేటువంటి చూపు, గ్రహించగలిగేటువంటి జగత్తు అంతా పరమశివతత్వంగా భాషిస్తూ ఉంటాయి. అటువంటి స్థితి బుధవారం నాడు విష్ణు ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఆనుకూల్యంగా ఇవ్వబడుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే మనం పొందుతామో పుష్టి, సమృద్ధి. పుష్టి అంటే శక్తి వస్తుందిట. సమృద్ధి అంటే ఏదైనా సరే అనుభవించేది అయిపోతుందేమో, తరిగిపోతుందేమో అనేటువంటి భయం లేకుండా ఎప్పుడూ సమృద్ధిగా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. పుష్కలంగా మన ఇంట్లో అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయట. ఈ 2 కూడా అయ్యవారి వల్ల మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. అలాగే తెలివితేటలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఏంటోనండి ఇంకా నాకు తెలివి బాగా పెరగలేదంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కనుక ఆ తెలివితేటలు పుష్కలంగా కావాలి అంటే బుధవారం నాడు విష్ణుఆరాధన చేయాలి. దానికి పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి? తులసి ఆకుతో కూడుకున్నటువంటి నీటిని భగవంతుడికి నైవేద్యంగా ఇవ్వాలి. అటువంటి నీటిని సమర్పించేటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి కూడా జరుగుతుంది. బుధవారం ఎవరైతే తులసి ఆకులని వేసినటువంటి నీటిని, గంగా స్వరూపంగా భాషించేటువంటి నీటిని
పరమేశ్వరుడికి కైంకర్యం చేస్తారో అటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి జరుగుతుంది. ఇదేదో ఒక బుధవారం చేస్తేనో విన్న తర్వాత బీపీ వచ్చే రేపు బుధవారం కనుక రేపు ఇలా చేసేది దాన్ని మళ్ళీ వచ్చే బుధవారానికి మర్చిపోతే మాత్రం కుదరదు. ఏదైనా సరే ఒక సాధనగా మార్చుకోవాలి, ఆ సాధనని సంకల్పపూరితంగా తీసుకోవాలి. ఆ సంకల్పంగా స్వీకరించినటువంటి వాళ్ళు ఆ సాధనా మార్గంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలి. ఈ సాధనని తపస్సుగా మార్చుకోవాలి, తపస్సు ద్వారా ఫలితాన్ని పొందాలి, ఆ ఫలితాన్ని మళ్ళీ శివార్పణ చేయగలగాలనేటువంటి అసలైనటువంటి సాత్విక స్థితి ఎప్పుడైతే మనసులో సంకల్పపూరితంగా వస్తుందో అటువంటి వారు కనీస పక్షాన్ని 1 సంవత్సర కాలం అని చెప్పారు. అది అధమపక్షం. కనీసం అంటే ఏంటి? అధమపక్షం. 1 సంవత్సర కాలం పాటు చేయి. అంతకు మించి దీన్ని ఇంకా మార్చుకోవాలి, నీ జీవితంగా మార్చుకోవాలి అంటే నువ్వు బతికున్నన్నాళ్ళు చేస్తూనే పో. ఎంతసేపు పడుతుంది దీనికి? నిజంగా చెప్పండి, ఎంతసేపు పడుతుంది? ఎంతోసేపు పట్టనే పట్టదు. కానీ బుద్ధి ప్రయత్నపూర్వకంగా ఇవాళ బుధవారం అనగానే ఈ చెప్పినటువంటి విషయం మనసులోకి జ్ఞప్తికి రావాలి. వచ్చి ఇవాళ చేయవలసినటువంటి విధి విధానాలని తెలుసుకోవాలి. అంతా ఉంటే రోజు మనం పడేటువంటి బీపీ కన్నా 1 అరగంటలో అయిపోయేటువంటిది ఏదంతా. కనుక దేవతార్చన ఆధ్యాత్మిక తత్వదృష్టితో భగవత్ స్వరూపాన్ని కాలస్వరూపంగా గమనిస్తూ గ్రహిస్తూ ముందుకెళ్ళడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి సాధనా లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని మనకి ఇంత దగ్గరగా చూపిస్తూ ఈ లక్ష్య సాధన చేయండిరా ఉద్ధరిస్తానని భగవంతుడు చెప్తుంటే కూడా మనకి ఏమిటంటే ఇంకా అలసత్వం వల్ల ముందు ఇప్పుడు భయపడాల్సింది ఏంటంటే వచ్చేది ఇంకా మళ్ళీ మనిషి జన్మ రాదురా బాబు, పశువుగా కానీ పక్షిగా కానీ పుట్టాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది? అలసత్వాన్ని భగవంతుడికి ఇచ్చేద్దాం అనేటువంటిది కూడా దీనిలోనే చెప్తూ వచ్చారు. కనుక వచ్చినటువంటి తర్వాత వారం ఏమిటి? గురువారం. ఆ గురువారం నాడు చేస్తే ఎవరిని ఉపాసించాలి, ఏ దేవతని అనుగ్రహం కోసం పట్టుకోవాలి అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే స్వయంగా శివుడే చెప్పాడు, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించవయ్యా. అయ్యా మరి బ్రహ్మకి పూజ లేదు కదండి. మరి ఈ శివపురాణంలోనే మొట్టమొదటి చాప్టర్లో చెప్పారు కదా, ఆయన తుది చూడడానికి ఈయన మొదటి చూడడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, ఆ అబద్ధం కారణంగా ముఖాన్ని పికిలించేశారు. ఆ రోజు నుంచి బ్రహ్మకి ఎక్కడా కూడా పూజ లేదన్నారు. ఇవన్నీ శివుడే చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ శివుడు బ్రహ్మదేవుని ఆరాధించమని చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అని జాగ్రత్తగా మళ్ళీ విశదీకరిస్తే బ్రహ్మణే నమః. ఆ బ్రహ్మతత్వం ఎవరి యందు ఉందో వారందరినీ పూజించవయ్యా. ఆ బ్రహ్మతత్వం ఎవరిలో ఉంది? నీ తల్లిదండ్రుల యందు ఉంది, నీ గురువుల యందు ఉంది, ఋషుల యందు ఉంది. అవునా కాదా? దాంతోపాటు భౌతికంగా ఈ దేహానికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు? వారందరినీ కూడా పూజించవయ్యా. లేదండి వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ వేద పురాణాలను చెప్పినటువంటి గురుస్వరూపాన్ని నేను దర్శిస్తాను, వారినే పూజిస్తాను. దక్షిణామూర్తి శివస్వరూపం, హయగ్రీవుడు విష్ణుస్వరూపం. అవునా కదా? సరస్వతీదేవి అంటే అర్ధస్వరూపమైనటువంటి బ్రహ్మ యొక్క అర్ధాంగి అయినటువంటి బ్రహ్మలో ఉన్నటువంటి స్త్రీత్వానికి మాతృస్వరూపానికి ఉనికిగా నిలిచేటువంటి సరస్వతత్వానికి ఆలంబనగా శారదాంబని పూజించవయ్యా. ఇప్పుడు 3 దేవుళ్ళు అయిపోయారుగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలమైనటువంటి ప్రత్యతి దేవతల్ని నువ్వు పూజిస్తూ ఉన్నావు. ఆ పూజించేటువంటి సమయంలో ఈ 3ంటికి కూడా తనలో ఈ తత్వాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి వాడు ఇంకొకరు ఉన్నాడు. ఆయన ఎవరు? గురు దత్తాత్రేయ స్వామి. ఈ నలుగురి పూజ వేదప్రోక్తమైనటువంటిది. ఇంకా అన్యమైనటువంటి గురువులందరూ కూడా ప్రాపంచికమైనటువంటి గురువులు మాత్రమే. వేదప్రోక్తమైనటువంటి ఈ గురువుల్ని నిరంతరం ఆరాధించు. దక్షిణామూర్తి ఆరాధన చేయి, హయగ్రీవ ఆరాధన చేయి, శారదాంబ ఆరాధన చేయి. ఎక్కడైనా సరే గురుస్వరూపులు కనపడితే సాష్టాంగ నమస్కారాన్ని చేయి. అటువంటి ఆరాధన వల్ల కలిగేటువంటిది ఏమిటి? తృప్తి. గురువారం నాడు చేసేటువంటి పూజల వల్ల కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే ఒకటే విషయం చెప్తున్నా, తృప్తి కలుగుతుందయ్యా. దేని ఎందైనా సరే తృప్తి కలగడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎంత సంపాదించినా ఎంత చేసినా దానిలో పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని సిద్ధించుకోలేము. ఇంకా అపరిపక్వంగానే ఉండిపోతూ ఉంటాం. కనుక పరిపక్వత స్థితి పొందాలి అంటే తృప్తి చాలా అవసరం. దాంతోపాటు తెలిసి తెలియకుండా ఏదో ఒక జన్మలోనూ ఈ జన్మలోనూ గురునింద. ఇప్పుడు గురువులు ఎంతమంది అని చెప్పామో అందులోనూ ఎవరిని తెలిసి తెలియక మనం నింద చేసినా, అయ్యో ఎప్పుడూ ఏం అనలేదండి, ఏం అక్కర్లేదండి, ఏదన్నా ఒక విషయం చెప్పిన తర్వాత అబ్బో ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు అన్నవాడికి కూడా గురునింద దోషం వస్తుంది. అంటే ఏమిటి? వింటున్నప్పుడు ఎలాంటి స్థాయిలో వినాలి అంటే అప్పుడే వింటున్నామన్నంత శ్రద్ధతో వినాలి. ఇంతకుముందు నాకు తెలుసనేటువంటి అహంకారంతో నువ్వు వింటే తెలియకుండానే గురునింద చేసినటువంటి తప్పు నీ యందు ఆపాదింపబడుతూ ఉంటుంది. అటువంటి ఆపాదింపబడినటువంటి తప్పు నుంచి నువ్వు బయటకేసుకోవాలి అంటే గురువారం నాడు తప్పనిసరిగా గురు పూజ చెయ్యి.
గురువుని నిత్యము కూడా స్మరిస్తూ ఉండు. అలా గనక చేస్తే కలిగేటువంటిది ఏమిటి అంటే గురునింద దోషాలన్నీ కూడా పోతాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. దాంతోపాటు సకల దేవత అనుగ్రహము కూడా నీకు కలిగేటువంటి యోగ్యత లభిస్తుంది. ఇటువంటి యోగ్యతని పొందినటువంటి వాడు తర్వాత చేయవలసింది ఏమిటి? శుక్రవారం నాడు వచ్చింది. శుక్రవారము అన్నాం. ఆ రోజు ఎవరిని పూజించాలి? ఎవరిని? మేమైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తామండి. అబ్బో ఇంకా ఆ రోజు పొద్దున మొదలెట్టామంటే ఒక 5-6 గంటలు. నిజమే లక్ష్మీదేవి, కానీ దానికి మూలముగా ఏం చెప్తుంది శివపురాణం? జాగ్రత్తగా పట్టుకోవాలి. భోగలాలసుడైనటువంటి భోగాలన్నీ అందించేటువంటి ఇంద్రుని యొక్క పూజ చేయమంటారు. ఇంద్రుడు దేనికి అధిపతి అంటే స్వర్గానికి అధిపతి. స్వర్గంలో ఏముంటాయి? భోగభాగ్యాలు ఉంటాయి. ఇంద్రుడు ఆరాధించేటువంటి దేవత ఎవరు? ఇందిర, ఆవిడే లక్ష్మి. అటువంటి లక్ష్మీదేవిని ఎవరైతే శుక్రవారం నాడు పూజిస్తారు అటువంటి వారికి ఏం కలుగుతుంది? లేని సంపద రాదు. శివపురాణం చెప్తుంది. అయ్యా శుక్రవారం నాడు మేము కనకధారా స్తోత్రం 50 సార్లు చదువుతామండి. మరి జరిగేటువంటిది ఏమిటండి? శివపురాణాంతర్గతంగా తెలుసుకునే విషయం ఏమిటండి? 50 సార్లు చదివినా 100 సార్లు చదివినా నీకేమొస్తుంది? ఉన్నది ఉంటుంది, లేనిది రాదు, ఉన్నది పోదు. ఇందా చెప్పుకున్నాను చూసారా, మగవాళ్ళకి 2 ఉంటాయి. వస్తే పోందొకటి, పోతే రాందొకటి. ఏంటది? వస్తే పోంది పొట్ట, పోతే రాంది జుట్టు. ఎస్ఆర్లో అట్లాగే శుక్రవారం నాడు భోగాన్ని విశేషంగా ఇచ్చేటువంటి ఇంద్ర ఉపాసన చేసినటువంటి వాడికి, ఇంద్ర ఉపాసన అంటే ఇంద్రుడు ఎవరిని, మనలో ఉన్నటువంటి ఇంద్రియములన్నీ ఎవరిని పూజిస్తాయి? దేనికోసం కాంక్షిస్తూ ఉంటాయి అంటే వీటన్నింటికి లక్ష్యం ఏమిటయ్యా అంటే మనస్సు. ఇంద్రియాలకు లక్ష్యం ఏమిటి? మనస్సు. మనస్సుకు లక్ష్యం ఏమిటి? బుద్ధి. బుద్ధికి లక్ష్యం ఏమిటి? చిత్తం. చిత్తానికి లక్ష్యం ఏమిటి? అహంకారం. ఈ అహంకారాధిదేవత ఎవరు? లక్ష్మీదేవి. కనుక ఇంద్రియములన్నీ చేసేటువంటి వృత్తులన్నీ కూడా ఎవరికి సమర్పింపబడతాయి? లక్ష్మీదేవికి సమర్పింపబడతాయి. కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు ఇంద్రుడు. కనుక ఇంద్రుని ఉపాసన విశేషంగా చేసి ఇంద్రియములతో చేయాలట ఆ రోజు. అంటే శరీరంతో కష్టపడాలి, ముఖం చక్కగా అలంకరించుకోవాలి, విశేషంగా అమ్మవారిని అలంకరించాలి, చేసేటువంటి భక్ష భోజ్య లేహ్య చూష్య అనేటువంటి సకలమైనటువంటి పదార్థాలను ఆ రోజు నైవేద్యంగా పెట్టాలి. మిగతా రోజుల్లో ఎండగొట్టే సందేహం. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ వండి సకలమైన వాసనలు, చక్కగా సువాసనలు వెదజల్లేటువంటి పదార్థాన్ని భగవన్ నివేదన నిమిత్తం పెట్టాలి ఆ రోజు. అటువంటి భోగములతో కూడుకున్నటువంటి అంటే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడి ముందు సమర్పించాలి ఆ రోజున అని చెప్తారు. అమ్మవారికి నీ దగ్గర మాలలు ఉన్నాయి, బంగారంతో చేసినవో, వెండితో చేసినవో, వజ్రాలతో చేసినవో మాలలు ఉన్నాయి. ఆ రోజు వాటిని శుద్ధముగా పాలతో కడిగి భగవంతుడికి అర్పణ చేయి. ఇన్నాడు నువ్వు వేసుకుని భగవంతుడికి వేసి అవన్నీ అమ్మ నువ్వు ఇచ్చినవి అహంకారాన్ని తొలగించుకో. అమ్మవారికి వేసేసమ్మ ఇవన్నీ నువ్వు ఇచ్చావు కనుక నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇవ్వకపోతే ఇవేవి నా దగ్గర ఉండేవి కాదు. అహంకార రహితమైనటువంటి స్థితిని శుక్రవారం నాడు అనుభవించు. అహంకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని విశేషంగా పూజించు. పంచభూక్తములతో, పంచభోజ్యములతో కూడుకునేటువంటి ప్రసాదాలన్నింటినీ కూడా విశేషంగా రోజు అమ్మవారికి చక్కగా అరిటాకులలో పెట్టి నివేదించు. పాత్రలలో పెట్టమని చెప్పట్ల, ఆకులలో పెట్టి నివేదించమంటారు. అలా నివేదించి ఎవరైతే సక్రమంగా 1 సంవత్సర కాలం పాటు శుక్రవార దీక్షని తీసుకుంటాడో అటువంటి వాడికి ఏ జన్మ ఎందు కూడా దేన్ని కూడా ఇంకొకరి నుంచి కూరుకునేటువంటి అవకాశం లేకుండా బతుకుతారు. అంటే నాకు ఈ ఉద్యోగం వీళ్ళు ఇస్తే బాగుండు, నేను హాయిగా బతుకుతాననేటువంటి యాచన స్థితి మనసుకు కూడా ఉండదట. అంటే వాడికి అధికారిగా జీవనాన్ని సాగించేటువంటి అవకాశం వాడికి లక్ష్మీ అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత రోజు ఇప్పుడు శుక్రవారం ఏం చెప్పాం? నువ్వు చేసినటువంటి పుణ్యాలన్నింటినీ అనుభవించవలసిన దానికి కావలసినటువంటి యోగ్యతని ఇచ్చేటువంటి రోజు శుక్రవారం. అందుకని ఇంద్రుడిని పూజించు. ఇంద్రుడు ఏం చేస్తాడు? పుణ్యం అధికంగా చేసిన వాడిని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. అంటే నువ్వు చేసిన పుణ్యాలన్నింటికి కూడా మార్గదర్శి ఇంద్రుడు అని చెప్తాడు. మరి శనివారం నువ్వు చేసినటువంటి పాపములన్నింటినీ నీ యందు ప్రవర్తింపజేసేందుకు ఎవడైతే అధిష్టాన దేవతగా వ్యవహరింపబడుతున్నాడో వాడే యముడు. యముణ్ణి ఆరాధించవలసినటువంటి రోజు శనివారం. ఇదంతా కూడా శివపురాణాంతర్గతం. 1-10 సార్లు చెప్తున్నానండి. శివపురాణాంతర్గతంగా శనివారం నాడు ఆరాధించవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే యమస్వరూపం. ఆ యముడితో పాటు నువ్వు ఇంకా నీకు ఓపిక ఉంటే నాగదేవతని పూజించు, శనీశ్వరుణ్ణి పూజించు. ఈ యముడికి, శనీశ్వరుడికి, నాగదేవతకి తండ్రి ఎవరు? రుద్రుడు. అవునా కాదా? కనుక రుద్ర స్వరూపాన్ని ఈ 3 అధిస్వరూపాలుగా, ప్రత్యధి స్వరూపాలుగా కనుక భావించి శనివారం నాడు ఎవడైతే యముణ్ణి నిజంగా
ఆరాధిస్తాడో మనస్సుతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, భయంతో కాదు, ఆరాధిస్తాడో అటువంటి వాడు ఏం చేస్తాడు? యముడి ద్వారా. యముడు ఎలాంటి వాడు? ఫ్యాన్ వేసుకున్నాం, రెగ్యులేటర్ లాంటి వాడు. సన్నగా కావాలా, ఎక్కువ కావాలా, మీడియంగా కావాలా, అసలు అక్కర్లేదా? వీటన్నిటినీ అంటే మనం చేసినటువంటి కర్మల్ని బట్టి వీడికి ఎంత పాపం ఇవ్వాలి, ఆ పాపం ఎలా అనుభవించేటువంటి స్థితిగతులను వీడి చుట్టూతో ఏర్పాటు చేయాలి. వీడు చేసిన దానికి అదే స్థాయిలో ఎక్కడ మళ్ళీ తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఆ రెగ్యులేటర్ లాగా ఎంత కావాలో అంత వాడికి ఇచ్చి వాడి పాప అనుభూతిని వాడు అనుభవించేలా చేయించేటువంటి వాడు యముడు. అటువంటి వాడి అనుగ్రహం కోసం ఏం చేయాలి? యముడిని ఆరాధించడం ద్వారా యముడు తృప్తి పడతాడట. ఆ యముడిని ఎలా ఆరాధించాలి? ఈయన ఇచ్చేటువంటి ఏమిటాయి అంటే దుఃఖాన్ని ఇస్తాడు, అపమృత్యువుని ఇస్తాడు, అకాల మరణాన్ని ఇస్తాడు యముడు. ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి? నువ్వు నిన్న చేసినటువంటి కర్మల ద్వారానే వస్తాయి. అనవసరంగా ఇవ్వడు. నువ్వు నిన్నటి రోజున తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మల ద్వారా ఇవాళ నీకు ఇవన్నీ కూడా ప్రాప్తం అవ్వాలి. ఆ ప్రాప్తింపబడవలసినటువంటి నీ భవిష్యత్తుని నీకు అతి దగ్గరగా సమీపంగా చేర్చి నిన్ను వాటి యందు లయింపచేసేటువంటి వాడు యముడు. అటువంటి యమస్వరూపాన్ని, ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే మరి ఏం చేయాలి? ఆ యముని నియంత్రించగలిగేటువంటి కాలస్వరూపుడు, కాలరుద్రస్వరూపుడు పరమేశ్వరుడు ఒక్కడే. కనుక ఆయన అనుగ్రహాన్ని పొందుతూ యముని యొక్క నామాలు కూడా తప్పనిసరిగా శనివారం నాడు పురుషులందరూ కూడా తలస్నానాన్ని తప్పనిసరిగా చేయాలి. ఇది శివపురాణం చెప్తుంది. పురుషులందరూ తప్పనిసరిగా తలస్నానాన్ని తలంటుకోవాలట. ఆ రోజు తలస్నానాన్ని చేయడం ద్వారా ఈ ముందు జరిగినటువంటి 5 రోజుల కాలం ఏదైతే ఉందో ఆ కాలం యందు వాచక, మానసిక, కర్మాంతర్గతంగా చేసినటువంటి పాపములు ఏవైతే మన ఆయుష్ను తగ్గిస్తూ ఉంటాయో యమ నియమం ద్వారా, అటువంటి యమ నియమాన్ని మళ్ళీ సవరించి రుద్ర అనుగ్రహంతో ఆయుష్ని పెంపొందించుకునేందుకు కావాల్సినటువంటి యోగ్యతని అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఆ రోజు పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి? తిలాన్నం అంటే నువ్వులతో ఉండినటువంటి అన్నము. దాన్ని ఇవాళ మనం కొత్తగా చక్కగా ఏం చెప్తున్నాం? సిసిమ్ రైస్. చక్కగా బాగుంటుందండి. నువ్వుల పొడి చేసుకుంటాము. ఆ నువ్వుల పొడిని అన్నంలో కలిపేసి అయ్యవారికి నమస్కారం చేసుకుంటూ చక్కగా నైవేద్యం పెట్టడం. అటువంటి తిలాన్నాన్ని నువ్వు స్వీకరించే పూర్వమే నివేదన అనంతరం దానం చేయడం. అంటే ఒక 10 మందికి పంచి కలుపుకుని తిను. దాంతోపాటుగా నువ్వు స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? యముడు ఆనందిస్తాడు. ఆనందించడం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు దుఃఖము పోతుంది, అపమృత్యువు పోతుంది, దాంతోపాటు అకాల మృత్యువు కూడా నిన్ను వెంటాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి స్థితిని పొందు. కనుక ఎప్పుడైతే ఇలాంటి స్వరూపమైనటువంటి దేవతా అనుగ్రహాన్ని నువ్వు పొందాలని అడుగులు ముందుకు వేస్తావో, వీళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్క వారానికి అధిష్టాన దేవతను తెలుసుకున్నాం. వారాధీశ్వరుని చూసాం, వారాలను చూసాం. ఆ వారంలో చేయవలసినటువంటి పనులను చూసాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పరమేశ్వరుడి నుంచే జగత్తులోకి వచ్చారు. జగత్తులో ఉన్నటువంటి ఈ కాలాన్ని నిర్దేశిస్తున్నారు. ఆ కాలాధిష్టాన దేవతలుగా, ప్రత్యధి దేవతలుగా, అయ్యవారికి అనుకూల దేవతలుగా జగత్తునంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి దేవతానుగ్రహాన్ని నువ్వు రోజు పొందావు. ఏ రోజు చేయాల్సినటువంటి కర్మని ఆ రోజు, ఎటువంటి ఆధ్యాత్మిక చింతనని ఆ రోజు, ఎటువంటి దేవతామూర్తిని మనసులో తలవాలో, ఎటువంటి ఆరాధన చేయాలో దాన్ని అనుసరించి నీ యొక్క దినచర్యని మార్చుకుంటూ వెళ్ళాం. అలా మార్చుకున్నటువంటి వాడికి ఏమవుతుంది? ఎప్పటి పాపములు, ఎప్పటి పుణ్యములు అప్పుడే అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటి పాపములు, ఎప్పటి పుణ్యములు అప్పటికప్పుడు అనుభవంలోకి వస్తూ పాప పుణ్య రహితమైనటువంటి కాలాన్ని శివస్వరూపముగా భావిస్తూ ముందుకు వెళ్తావో అటువంటి వాడు కర్మఫలాపేక్ష లేనివాడై కర్మ యొక్క స్థితిగతుల్ని కూడా, అంటే కర్మ అనుసరించడం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆ కర్మని అనుసరిస్తూ కర్మఫలాపేక్ష లేకుండా ఉండగలగడం ఒక రకమైనటువంటి స్థితి. ఆ కర్మఫలాపేక్ష వస్తున్నా దాన్ని శివార్పణం చేయగలిగి, అది ఎటువంటి కర్మఫలమైనా కావచ్చు, దాన్ని శివార్పణం చేయగలిగి, శివార్పణ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు శివార్పణం అంటాం, కృష్ణార్పణం అంటాం, రామార్పణం అంటాం. ఓకే, ఇలా చేస్తూ ప్రతి పనిని శివార్పణం అని చేస్తే దొంగ వచ్చాడు, ఏమంటే వాడు దొంగతనం చేశాడండి, ఇది కూడా శివార్పణం అనుకుంటే నాకు పాపం రాదా? నాకు పాపం రాకుండా శివుడు రక్షిస్తాడా? అంటే ఎప్పుడు పాపం రాదు అంటే ఆ దొంగతనం చేసే పూర్వము కూడా నేను చేస్తున్నటువంటి ఈ పని శివుడే చేయిస్తున్నాడనేటువంటి భావనతో, సంపూర్ణమైనటువంటి సంకల్పంతో, పూనికతో, నమ్మకంతో ఈ దేహం ఇచ్చింది శివుడే, ఈ దేహంతో ఇన్ని రకాలైనటువంటి అవయవాలను ఇచ్చింది వాడే, బుద్ధిని ఇచ్చింది వాడే, ఇన్ని ఇచ్చినవాడు నాతో ఇవాళ ఈ అవసరం తెప్పించి దీంతో దొంగతనం చేయిస్తున్నది వాడే అని సంపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని కూడా శివార్పణం చేయగలిగేటువంటి అర్పణ బుద్ధి నీకు వస్తుంది. అలా చేయగా ఏమవుతావు? ఇప్పుడు మన అందరం చేసే దొంగతనమేగా.
పొద్దున్న లేస్తున్నాం గాలి పీలుస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం గాలి పీలుస్తున్నాం, నిద్రపోతున్నాం గాలి పీలుస్తున్నాం. ఆ గాలి ఎవరిదైనా పర్మిషన్ అడిగి తీసుకుంటున్నామా? మన ఇంట్లోకి ఎవరైనా వచ్చామంటే కాసేపు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే దొంగేమో అని ఇంట్లోకి రానివ్వకుండా బయటికి పంపించేస్తున్నామే. అలాంటిది ఇంత పెద్ద జగత్తులో ఇంత ఫ్రీగా గాలి తిరుగుతుంటే అయ్యా ఈ గాలి పీల్చుకుంటున్నందుకు నేను ఎవరికైనా రుసుము కట్టాలా, ఎవరినైనా ప్రార్థించాలా, ఎవరి అనుమతైనా స్వీకరించాలా అని ఎవరినైనా అడుగుతున్నామా, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఇంత నీరు వస్తుంది, నీరు ధర్మాన్ని నిలుపుతుందండి, నీరు ఇచ్చేటువంటి దేవత అధిష్టాన దేవతకి నేను రోజు పర్మిషన్ అడుగుతున్నానా? ఇంత సూర్యరశ్మి పైనుంచి మొత్తం జగత్తునంతా కూడా చైతన్యపూరితంగా మారుస్తుంది, ఇంత చైతన్యాన్ని వర్షిస్తున్నటువంటి సూర్యారాధన నేను రోజు చేస్తున్నానా? అసలు స్వీకరించే అర్హత నాకుందా? అవునా కదా? ఇలా ప్రతిదాన్ని మనం లెక్క కట్టుకుంటూ పోతే మనం అందరం దొంగలమే, అందరం దొంగలమే. ఏమి పర్మిషన్ తీసుకోవట్లా, వచ్చింది పీల్చేయి. అవునా కదా? అంతా పీల్చేశాక ఇంకా పీల్చుకోవడానికి ఏం లేదు, లెక్క అయిపోయింది. అక్కడ డబ్బు సంపాదిస్తున్నాక దాంతో ఆక్సిజన్ పెట్టించుకుంటున్నాం, అది కూడా ఎంతసేపు ఆక్సిజన్ కూడా ఎంతసేపు పనిచేస్తుంది నీకు? ఎంతసేపు పనిచేస్తుంది. తీరా అన్నీ పీల్చాల్సినవి పీల్చేసిన తర్వాత ఇంకా పీల్చడానికి మరి లేదని నాకు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అయ్యయ్యో ఇన్నాళ్ల పాటు ఎన్ని వ్యర్థమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేశాను, ఎన్ని రకాలైనటువంటి స్థాయిలో ఈ హంస అనేటువంటి తత్వాన్ని ఎంత దాని మీద శ్రద్ధ లేకుండా దాన్ని వాడేసుకుని వదిలేసాను. ఇవాళ కావాలి నోరు తెరిచేసుకుంటున్నా, సర్వ ఇంద్రియాల్లో మొత్తం ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని రంధ్రాల్లోంచి ఏ మూల నుంచి నాకు అసలు గాలి లోపలికి వస్తుందేమో అంటే అన్ని వాయువులు ఈ 9 రంధ్రాల నుంచి బయటికి ప్రసరిస్తున్నాయి తప్ప లోపలికి రావడానికి అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం జరిగిపోయింది. ఇప్పుడు పరమేశ్వరుడు గుర్తు సాయా ఎంత తప్పు చేశాను స్వామి, అందుకే రామ అనరా, శివ అనరా, కనీసం నారాయణ అనరా అంటే ఇంకా మాట రాదు, గురకొక్కటే వస్తుంది. అప్పుడు అనుకుంటాడు అయ్యో జీవితాంతం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు బాగుపడేది. అప్పుడు అనుకుని ఏం చేస్తాడు, ఇంకొక జన్మయ్యమ్మ, ఈసారి తప్పు చేశా అర్థమైపోయింది, ఇంకొక జన్మ, ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఇంకా తప్పు తెలుసుకున్నా కదా, ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే వచ్చే జన్మలో పుట్టిన మొదలు పోయేదాకా అసలు మరణము లేకుండా నీ ఎంత లయమయ్యే స్థితిని పొందుతానంటూ ఒకసారి నమస్కారం చేసుకుంటాను. ఆవిడైనా సరే నేను నమ్మడానికి లేదురా బాబు, నువ్వు అంత తేలికైన వాడు కాదు, పోయినసారి కూడా ఇదే చెప్తావు, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నావు, మళ్ళీ ఇంకో గర్భంలో వేస్తావు, మళ్ళీ మారిపోతావు నువ్వు అంటే, లేదు నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నానమ్మా, తలకిందులుగా నీ దగ్గర నేను జపం కూడా చేస్తాను, కావాలంటే నన్ను ఇంకో యోన్లో పడే అంట. పడేస్తున్నాడు. తలకిందులుగా 9 నెలలు ఉంటాడు, 10 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు, మళ్ళీ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. ఇలా జరుగుతూ ఉండగా ఏం జరుగుతుంది? మాయాజనితమైనటువంటి జగత్తులో తాను అనేటువంటి అహంకారంతో కూడుకుని శివజ్ఞానాన్ని ఎదురకుండా ఇన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో ఉంచుకుని కూడా గ్రహించలేనటువంటి హీనత్వాన్ని, హేయత్వాన్ని తన యందు నిబిడీకృతం చేసుకుని మృగము కన్నా కూడా హీనమైన జీవితాన్ని మనిషి జీవిస్తుంది. కనుక వాళ్ళని ఉద్ధరించడం ఎలా? ఈ వారాంతర్గతంగా కాలస్వరూపులైనటువంటి ఈ దేవతలందరినీ నీకు అవకాశం ఉన్నప్పుడు కాదు, అవకాశం చేసుకుని నీ జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో గడపగలిగితే, ఇవన్నీ ఎంతసేపు పడతాయి? 24 గంటల జీవితం చెప్తున్నాను కదా. ఆ 24 గంటల జీవితంలో ఇప్పుడు నేను ఒక్కొక్క దేవతకి ఇట్లా చేయండి, ఇలా ఉండండి, రోజు అన్నం వండుకుంటాం, రోజు ఏదో ఒక కూర వండుకుంటాం, పప్పు చారు పచ్చడు ఏదో ఒకటి చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుంటూనే ఒక్క ఐటెం ఎక్స్ట్రాగా ఇవాళ ఈ నైవేద్యాన్ని పెట్టాలి అన్న దాన్ని జాగ్రత్తగా చేసుకుని ఆ నామాలను, ఆ సంకీర్తనను ఒకసారి శ్రద్ధాపూర్వకంగా ఆ స్తోత్రాన్ని పక్కన పెట్టుకుని చేసుకోగలిగితే ఈ క్రతువంతా కలిపితే అరగంట కూడా పట్టదు. అంటే 24 గంటల సమయంలో ఒక అరగంట కాలాన్ని భగవంతుడి కోసం కేటాయించి, ఇప్పుడు భగవంతుడు అంటే ఇప్పుడు బీపీలు ఎలా పెరిగినాయంటే పొద్దున్న లేస్తే మొగుడు తిట్ట, పిల్లలు తిట్ట, అత్తగారు తిట్ట, చివరికి పక్కింటి వాళ్ళు కూడా తిట్టుకోండి. ఊరి నాయన ఈవిడండి, అసలు మనకేం ప్రయోజనం లేదు తిట్టుకోవడం వల్ల. ఆవిడండి దేవుడి దగ్గర కూర్చుంటే 3 గంటలండి, కూర్చోపోతే 5 గంటలండి, కూర్చుంటే 3 గంటలు, కూర్చోపోతే అంత బీపీ ఎందుకు? చాలా సులువుగా నువ్వు ఏ మార్గాన్ని పట్టుకోవాలో ఆ మార్గం చెప్పేశారు. ఆ మార్గం పట్టుకుని అటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి కూడా అన్యమైనటువంటి విషయాసక్తి నుంచి బయటికి వచ్చి దేన్ని నువ్వు పట్టుకుంటే నీ ఆధ్యాత్మిక వృత్తి పయనము అనేటువంటి సుసాధ్యమవుతుందో అటువంటి మార్గంలో నడిపించడానికి కావాల్సినటువంటి చిత్తవృత్తినంతా కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి సాధన చేయించాలి. కనుక ఈ ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో, ఈ వారాది దేవతలు అయితే ఉంటారో, ఎవరైతే అసలైనటువంటి స్వరూపంగా, పరతత్వ స్వరూపంగా మొత్తం జగత్తునంతా ఉద్ధరిస్తూ ఉన్నాడో అటువంటి రుద్రస్వరూపాన్ని కనుక నువ్వు పట్టుకుని నువ్వు నమస్కరించి దాన్ని ఆరాధించావో, దాన్ని ఇష్టపూర్తిగా నువ్వు ఎప్పుడైతే సాధన చేశావో అటువంటి మూర్తి ద్వారా ఏం జరుగుతుంది? నీ యొక్క జీవితము నిర్దేశపూర్వకంగా నడుస్తూ ఉంటుంది.
ఒక రూట్ మ్యాప్ నీకు వచ్చేస్తుంది. ఆ రూట్ మ్యాప్తో పాటు నీ గమనం అనేటువంటిది ఒక సరైనటువంటి స్థాయిలో స్థితిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి సాధనతో ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక అటువంటి లక్ష్యంతో కూడుకున్నటువంటి సాధనతో కూడుకున్న ప్రయాణము చేయగలిగేటువంటి సన్మార్గ రచనమే ఈ వారాంతర్గతంగా ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క విశేషమైనటువంటి పూజాధికములలో ఉన్నటువంటి అంతర్రహస్యం. దీన్ని మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే సర్వకర్మలను శివార్పణం చేసిన తర్వాత ఈ శరీరము కూడా శివార్పణమేగా, ఎప్పటికైనా శివార్పణమేగా. ఈ సర్వకర్మలు శివార్పణం చేసి శరీరాన్ని కూడా శివార్పణం చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది కదా. ఈ జన్మ ఏమంటే ఇన్ని జన్మలు ఉన్నాయా, నిజంగానేనా, ఇన్ని జన్మలు నిజమేనా అంటే ఉన్న జన్మలో ఇంకో జన్మ గురించి భయం వేస్తుంది. ఉన్న జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న దాన్ని చూసి అయ్యో ఏ జన్మలో ఏం పాపం చేశాను అనే ఆలోచన వస్తుంది కదా. ఇంతకు మించి వీడికి భవిష్యత్తు గురించి భూతకాలం గురించి తెలుసుకోవాల్సినటువంటి శక్తి వీడికి లేదు. వీడు ఒకటే అనుకున్నాడు, అయ్యో ఇప్పుడు ఇలా చేయగలుగుతున్నాను, భవిష్యత్తులో ఇంతకన్నా బాగుంటే చాలు అంటే రేపటి గురించి చాలా గొప్పగా ఊహిస్తున్నాడు. అలాగే ఏం చేశాను అని నిన్నటిని నిందించుకుంటూ ఇవాళ ఇంకాస్త బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం చేసేటువంటి సంకల్పం నా యందు ఉంచేలా పరమేశ్వరుడు చేస్తే చాలని నమస్కారం పెట్టుకున్నాడు. కనుక నిన్న ఉంది రేపు ఉండబోతోందనేటువంటి నమ్మకమే హైందవాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ హైందవ తత్వాన్ని నమ్మిన వాడే పాపపుణ్యములనేటువంటి 2 బంధనాల్లో చిక్కుకుపోయి వాటి గురించి భయపడుతూ ధర్మ మార్గంలో నడుస్తాడనేటువంటిది అసలైనటువంటి రహస్యం. కనుక ధర్మ మార్గాన్ని పట్టుకునేటువంటి వాడికి నిన్న భయపెడుతూ ఉంటుంది, రేపు జాగ్రత్త చేస్తూ ఉంటుంది. కనుక రేపు వచ్చేటువంటి జన్మ ఉంది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు? బాబోయ్ పోయిన జన్మలో ఏం తప్పు చేశాను, ఈ జన్మలో అసలు నేను ఏదనుకుంటే అది ఏమీ అవ్వట్లేదు. కనుక ఈ జన్మలో ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ఇంతమంది గురువులు ఉన్నారు, మన ముందు తరాల వాళ్ళకి కానీ అంతకు ముందు తరాల వాళ్ళకి కానీ తెలియదు, రాబోయే తరాలకు తెలియదు, ఐడియా లేదు. కానీ ఇప్పుడు మన తరం ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదృష్టం ఏమిటంటే ప్రతి విషయాన్ని కూడా ఎంతో విశేషంగా వివరంగా అందించగలిగేటువంటి గురు సముదాయం విశేషంగా అంటే బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఈ కల్పనలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి వారందరికీ విశేషంగా ఉంది. ఆ గురువు అనుగ్రహం వల్ల ఏం జరుగుతుంది? ప్రతిదీ తెలుస్తుంది. ఏది ఎలా చేస్తావు, ఏది ఎంతవరకు చేస్తావు, వచ్చే జన్మ కోసం ఈ జన్మని ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి, నీ యొక్క ఆలోచన సరళిని ఎలా మార్చుకోవాలి, నీ మాటలు ఎలా మార్చుకోవాలి, నీలో ఉన్నటువంటి రకరకాల ఎమోషన్స్ని ఎలా కట్టడి చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో ఆటోమేటిక్గా ఆ భయంతో నువ్వు జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం నీకు వస్తుంది. వచ్చి సవరించుకున్న వాడు ఏమవుతాడు? ఉద్ధరింపబడతాడు. ఆ ఉద్ధరింపబడినటువంటి వాడు మరి జన్మ లేకుండా అంటే ఇంకా వాడికి రేపటి గురించి భయం లేదు. ఇవాళ సవ్యంగా ఉన్నానండి, నేనేం తప్పు చేయలేదు. సవ్యంగా ఉన్నవాడు ఏ తప్పు చేయనటువంటి వాడు రేపేం జరుగుతుందో అని భవిష్యత్తును గురించి ఆలోచించి ప్రణాళిక చేసి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఏ తప్పు చేయకుండా ఉన్నటువంటి వాడు నిన్న వచ్చిన దాన్ని, ఇదంతా దేనికి విషయంగా చెప్తున్నాం? శివార్పణం అనేటువంటి దానికి విషయంగా చెప్తున్నాం. ఇవాళ చేసిన ఒక పనిని శివార్పణం అనుకుంటే నిన్న చేసినటువంటి ఒక తప్పుకి ఇవాళ ఒక కష్టం వచ్చింది. ఆ కష్టము నిన్న చేసిన తప్పుదని నువ్వు ఎప్పుడైతే ఎరుకలో ఉంటావో ఆ తప్పు చేయించిన వాడు పరమేశ్వరుడే. ఎందుకంటే ఈ శరీరం అహంకారంతో కూడుకుని ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా తప్పు చేసింది, చేయించిన వాడు ఆయనే. ఎందుకు? అహంకారం దీనిలో బాగా ఉంది. అహంకారాన్ని నశింపచేయాలంటే ఏదో ఒక తప్పు జరగాలి. తలకాయ వంచాలి అంటే ఎత్తి చేసినటువంటి తప్పు ఒకటి ఉండాలి కదా. తలకాయ వంచాలి అంటే తెలిసి చేసిన తప్పు ఒకటి ఉండాలి, ఎత్తి చేసినటువంటి తప్పు ఒకటి ఉండాలి. తలకాయ ఎత్తి ఏదో తప్పు చేసావు అందుకని వాళ్ళు దించుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చాడు, సందర్భాన్ని నీకు ఇచ్చాడు. ఆ ఎరుకతో ఎప్పుడైతే నువ్వు ఈ సందర్భంలో నీకు వచ్చినటువంటి కష్టాన్ని పరమశివ అనుగ్రహంగా సంకల్పంగా స్వీకరించావో అటువంటి వాడు మళ్ళీ తప్పు చేసి రేపు తలదించుకోవడానికి రెడీగా ఉంటాడు. అటువంటి శివ ఆజ్ఞని అనుసరించి ఎవడైతే జీవితాన్ని ధర్మ మార్గంలో నిన్నటికి భయపడి ఇవాళ వచ్చిన కష్టాన్ని శివ సంకల్పం అని భావిస్తూ ఉంటాడో అటువంటి వాడికి రేపు వచ్చేటువంటి సుఖము కూడా శివ సంకల్పమే. ఇంకా కష్టం ఎక్కడుంది వీడికి? కష్టం రావడానికి వీడు తప్పు చేయడానికి ఇంకా లేడు. వీడు చేసేటువంటి సర్వమైనటువంటి తప్పుల ద్వారా అనుభవించేటువంటి కష్టాల ద్వారా కష్టముని అనుభవించినటువంటి వాడు మరి తప్పు చేయడానికి జాగరూకుడై ఉంటాడు. ఆ జాగరూకుడు అనేటువంటి వాడికి తప్పు అనేటువంటి కాలకూట విషయంగా కనబడుతూ ఉంటుంది, ఒక కాల సర్పంగా కనబడుతూ ఉంటుంది. ఆ తప్పు వైపుకి ఇంకా వాడు వెళ్ళడు. ఈ రూట్లో వెళ్ళకండి, ఇక్కడ పెద్ద పాము ఉందండి అని చెప్పారనుకో, ఇవాళ ఎవరైనా ఇప్పుడు శంకరమఠం నుంచి మన ఇంటికి వెళ్ళాలి, ఏదో ఈ సందులో గొంతులో పడి పోయాం, అక్కడ ఎవరో ఒకళ్ళు అడ్డుగా నించున్నారు, బ్యారికేడ్ పెట్టేశారు. ఏంటంటే ఈ విషయం అంటే అక్కడ పెద్ద పాము వచ్చిందండి అన్నారు. మళ్ళీ ఆ రోడ్లోకి ఇంకో వారమైనా పో, ఆల్రెడీ న్యూస్ వచ్చేస్తుంది, ఫలానా వాళ్ళు వచ్చేసారు, ఆ పామును పట్టేసారు, అయినా సరే వెళ్ళాలి. కారణం ఏమిటి? భయం. ఆ భయం ఏం చేస్తుంది? నిజంగా పాము వచ్చిందా, నేను కరిచిందా, అసలు నువ్వు చూసావా, మాటే తప్ప. కానీ పాము వల్ల కలిగేటువంటి నష్టం నీలో రికార్డ్ అయిపోయి ఉంది.
బాబాయ్ అవసరమా ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళడం? అలా కాలకూట పాము దాని విషయమంతా తనలో ఉంచుకున్నటువంటి పాములాగా బుసలు కొడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ బుసలు కొట్టేటువంటి స్థితియే మనం అనుభవిస్తున్నటువంటి కష్టము అనేటువంటి స్థితి. ఆ కష్టాన్ని ఎప్పుడైతే అనుభవించినటువంటి వాడు ఉంటాడో పరమ కృపాడు అయినటువంటి పరమశివుడి వైపుకు చూసి అంటాడు, ఇంత దయామూర్తుడైనటువంటి నా తండ్రి నాకు ఇంత కష్టం ఇచ్చాడంటే ఊరికే ఇవ్వడుగా, నేను ఏదో తప్పు చేస్తుంటాను. ఆ తప్పుకి పరిహారంగా ఈ కష్టాన్ని అనుభవిస్తే ఆ తప్పు పోతుంది. ఆ తప్పు పోయింది అంటే మరి తప్పు చేస్తే ఇంకా నాకు క్షమార్పణ అడగడానికి కూడా అవకాశం లేదు. అటువంటి చింతన జీవుల్లోకి వచ్చేస్తుందట. దేని వలన? ఈ 7 రోజుల యొక్క వారాధి దేవత అనుగ్రహాన్ని ఎవడైతే సంపూర్ణంగా తన జీవితంలో ఆచరించి అనుగ్రహంలోకి అనుభవంలోకి తెచ్చుకుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాడో అటువంటి వాడికి ఈ పాప పుణ్యముల వలన కలిగేటువంటి స్థితిగతులు బాగా అవగతమయ్యి ఆ పరమేశ్వరుడు అనబడేటువంటి తండ్రి యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి తప్పు చేయడానికి రెడీగా ఉండడు. నిన్న చేసినటువంటి తప్పుకి అధికారికంగా అనుభవించేటువంటి కష్టాన్ని కర్మగా భావించకుండా సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఫలంగా మాత్రమే స్వీకరిస్తాడు. అటువంటి వాడికి ఏమవుతుంది? ఇప్పుడు ద్వంద్వాతీత స్థితి వస్తుంది. కష్టము కాదు, ఇది సుఖము కాదు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి స్థితి, నన్ను బాగు చేయడం కోసం నాకు ఈ పరిస్థితిని అనుభవింపజేస్తున్నాడు. ఈ అనుభవం నన్ను మంచి చేయాలి, నేను మళ్ళీ తప్పు చేయకుండా నన్ను ఉద్ధరించగలగాలనేటువంటి భావన వీడిలో జనిస్తుంది. అటువంటి జననం కలిగిన రోజున ఈ జననం ఎప్పుడు కలుగుతుంది? ఈ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? ఈ ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది? శివపురాణం విన్న తర్వాత కలుగుతుంది. కనుక శివపురాణం విన్న మునుపు, శివపురాణం విన్న తర్వాత జీవితాన్ని అనుభవించేటువంటి స్థితిగతుల్లో వచ్చేటువంటి మార్పు ప్రతి మనిషిలోనూ వచ్చి తీరుతుంది. కారణం ఇదంతా కూడా శివజ్ఞానము. ఆ శివజ్ఞానాన్ని పొందినటువంటి వాడి యొక్క స్థాయి ఏమిటి? ఎక్కడ తగ్గేది ఉండదు, అంతా కూడా శివుడితో పాటు సమముగా ఉండేటువంటి స్థితి. అదే గౌరీతత్వం. అంటే ఆ గౌరీదేవిని విశేషంగా ఆరాధించడంలో అంతర్రహస్యం అదిగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ వారములు వారేశ్వరులను ఎప్పుడైతే మనం జాగ్రత్తగా పట్టుకున్నామో ఆయా వారాల్లో ఆయా దేవతలను ఎప్పుడైతే సంపూర్ణ అనుగ్రహం పొందడానికి వీలుగా చేసేటువంటి ఆరాధన క్రమాన్నంతటినీ చేస్తూ పోయామో దాన్నంతటినీ కలిపితే ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ సాధనని వారయజనము అంటారు. వారయజనము, దాన్నే మనము దేవయజ్ఞము అంటాం. ఇటువంటి దేవయజ్ఞం చేయగలిగిన వాళ్ళు ఎవరు? అన్ని వర్ణముల వాళ్ళు. ఇందులో ఏదన్నా అయ్యో ఇది మేము చేయకూడదు అని ఎవరైనా అనుకుంటారా? ఇది మేము చెయ్యాలా అని ఎవరైనా అనుకుంటారా అంటే అందరూ సర్వులు చేయగలరు. నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా, నీకు స్థితి ఉందా, స్థాయి ఉందా, ఆరోగ్యం ఉందా, ఓపిక ఉందా, శక్తి ఉందా, దాంతోపాటు నీకెంత వయస్సు, నీకెంత శరీరం ఎంత సహకరిస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే చాలా చిన్న చిన్న సూత్రాలుగా చేసుకుంటే ఈ మొత్తం వారంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా అనుసరించగలరు. కనుక ఇది వారయజనము లేదా దేవయజ్ఞం అని పిలువబడుతుంది. కనుక కలియుగంలో దేవయజ్ఞం ఎవరు చేయాలి? సర్వులు చేయాలి. ఎటువంటి విధానంలో చేయాలి? ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంలో చేయాలి. అలా చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి? మళ్ళీ ఋషులు అడుగుతున్నారు సూత మహాముని, అయ్యా చెప్పారు బాగుంది, ఈ దేవతా పూజలు ఉన్నాయి కదా, వీటిని ఎలా చేయాలండి? దీనికి ఇంకేమైనా విశేషమైనటువంటి పద్ధతి ఉందా అంటే దీన్ని 5 రకాలుగా పూజ చేయాలయ్యా. సూతుల వారు చెప్తున్నారు దీన్ని 5 రకాలుగా చేయాలి. మొట్టమొదటిది మంత్రం. ఏ దేవతకి అధిష్టానమైనటువంటి రోజు ఉందో, ఇవాళ ఆదివారం ఉంది, సూర్యోపాసన చేయాలి. ఏమంటే మరి నాకేం మంత్రం లేదండి, నాకెవరు గురువులు ఇవ్వలేదు, ఏం లేదు, సూర్యుడు ఇవాళ అంటున్నాం, సూర్యాధికారమైనటువంటి రోజు అంటున్నాం. ఆ సూర్యాధికారమైనటువంటి రోజుని సూర్యాయ నమః అని 10 సార్లు అనుకో, 108 సార్లు అనుకో, 1000 సార్లు అనుకో, అదే మంత్రమైందా లేదా? సూర్యుడు అనే బదులు సూర్యాయ నమః అనుకోయ్యా అంటే అయిపోయింది, అదో మంత్రం అయిపోయింది. సో ఆదివారం నాడు తప్పనిసరిగా ఆ ఆదివారానికి అధిష్టానమూర్తి అనేటువంటి సూర్యదేవుని యొక్క మంత్రాన్ని జపించు. ఆ మంత్రానికి తగినటువంటి హోమాన్ని చేయి. ఏమంటే హోమం అందరి వల్ల అవుతుందా అండి? కొంతమంది వల్లే అవుతుంది కదా. ఏ హోమం అయితే ఎక్కడ చెప్పబడిందో ద్విజులకు ఒక రకంగా ఉంటుంది, అన్యమైనటువంటి వర్గాల వాళ్ళకి, వర్ణాల వాళ్ళకి, కులాల వాళ్ళకి మరొక రకంగా చెప్పారు. నువ్వు చేసేటువంటి వంటయే ఇక్కడ యజ్ఞముగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ యజ్ఞములో వాడేటువంటి ద్రవ్యములన్నీ ముందుగా కొంత తీసి వాడలేవు కాకుండా అన్నీ కూడా ఆ రోజే తీసుకుని వాడేటువంటి వాటిగా శుద్ధముగా ఉంచుకో. అందుకని చూడండి, ఇదివరకు రోజుల్లో అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి ఇంట్లో మన పెద్దల 2 తరాల ముందుకు వెళ్తే కొన్ని నిత్య నైమిత్తిక క్రియలు అని ఉంటుంటాయి. నిత్యము చేసేటువంటి పనులు కొన్ని నైమిత్తికములు, అంటే కొంత పండగలు అడ్డం పెట్టుకునో, లేకపోతే కొన్ని వ్రతాలు అడ్డం పెట్టుకునో, కొన్ని విశేషమైన తిథులు అడ్డం పెట్టుకునో ఆ రోజుల్లో చేసేటువంటి విశేష కార్యాల్లో రోజువారీ ఇంట్లో వాడేటువంటి బియ్యపిళ్ళు, బెల్లాలు, లేదా చింతపండులో వాడరు. వీటి కోసం విడిగా అన్ని కొద్దిగా తెచ్చుకుంటారు. ఏవి ఇంట్లో వాడే వాటితో కలపరు.
కదా. అలా కలపకుండా ఈ దేవయజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఈ మంత్రసహితముగా ఎప్పుడైతే ఆరాధన చేస్తారో వాళ్ళు హోమం చేద్దాం. ఏమంటే ఈ హోమం రోజు అలా కొద్ది కొద్దిగా తెచ్చుకుని ఆ పూట వాడుకునేటువంటి ఓపిక నాకు ఉంటుంది కదా. అయితే ఈ సంవత్సరం అంతా నేను ఆదివారం ప్రత్యేకంగా స్వీకరిస్తాను. మిగతా రోజుల్లో మీరు చెప్పినటువంటి విధానాన్ని పాటిస్తా, కానీ హోమం అనేటువంటి విషయాన్ని మాత్రం ఒక రోజుకి పరిమితం చేసుకుంటా. ఆ హోమం నేను చేసేది ఏమిటి? గోధుమ రవ్వతో బెల్లంతో కలిపి ప్రసాదం చేసి అయ్యవారికి నైవేద్యం పెట్టడం. ఆ కాస్త గోధుమ రవ్వ మొత్తం ఎన్ని ఆదివారాలు అయితే ఒక సంవత్సరంలో వచ్చాయో అన్ని ఆదివారాలు నేను ఇంట్లో వాడినటువంటి గోధుమ రవ్వను విడిగా పెట్టుకుంటా. మళ్ళీ వాడినటువంటి బెల్లాన్ని పక్కన పెట్టాను. బెల్లానికి ఆ దోషం లేదు, కానీ హోమమూలంగానే ఉండేటువంటి శుద్ధత్వాన్ని దానికి ఆపాదించాలి కనుక అటువంటి స్థితిగతుల్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కనుక హోమానికి ఇప్పుడు చేయలేనటువంటి వాళ్ళ హోమం ఏమిటి? నువ్వు పెట్టేటువంటి నైవేద్యమే హోమం. అప్పుడు నువ్వు చేసేటువంటి వంట ఏదైతే ఏ స్టవ్ మీద అయితే చేస్తున్నావో అదే హోమగుండం. దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? స్నానం చేసి మాత్రమే ముట్టుకోవాలి. దానికి కాస్త పసుపు కుంకుమ అలదాలి. దాన్ని యజ్ఞపురుషుడిగా భావించాలి, అగ్నిని రగల్చాలి. నువ్వు పెట్టేటువంటి పాత్రయే ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి అధిష్టానముగా స్వీకరించాలి. అందులో వేసేటువంటి ద్రవ్యాలన్నీ ఫలములుగా స్వీకరించాలి. అది పచనం అయ్యాక వచ్చేటువంటిది మనకు వచ్చేటువంటి ఫలముగా స్వీకరించి దాన్నే మహానైవేద్యంగా భగవంతుడికి మళ్ళీ అర్పణ చేయాలంటే ఆ పొయ్యిలో ఆ అగ్నిలో మళ్ళీ ఈ నైవేద్యాన్ని కొంతగా వేస్తూ ఉంటారు. ఇటువంటి స్థితిని ఎవరైతే నిత్యము చేస్తూ ఉంటారో, ఈ ఆదివారం నాడు ఒకటి అనుకున్నాను, అది నేను రోజు చేయొచ్చయ్యా. నువ్వు వండేటువంటి వంటలో కాస్త అన్నాన్ని కాస్త దీన్ని తీసి అగ్నిపురుషుడికి సమర్పించు, అది హోమముతో సమానం అవుతుంది. అన్ని వర్ణాల వాళ్ళు చేయొచ్చు, ఎవరో ఒకళ్ళని చెప్పట్లేదే. చివరికి వ్యవసాయం చేసుకునేటువంటి వాడు కూడా అంతా అయిపోయి వాడు స్నానం చేయడు, వాడికి హడావిడి లేదు. ఎందుకంటే పొద్దునే లేచి నేను కూడా స్నానం చేసి మంత్రాలన్నీ చేసుకున్న తర్వాత శివాభిషేకం చేసుకున్న తర్వాత వెళ్ళినప్పుడు నారు నాడుతానంటే వాడికి అవ్వదు. లేస్తూనే మొహం కూడా కనుక్కోకుండా ఒక పొల్ల వేపుల నోట్లో పెట్టేసుకుని వెళ్ళిపోతాడు అంతే. వాడు విడిగా వేపుల నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరిగామనుకోండి ఏమొస్తుంది? బ్రహ్మహత్యా పథకం వస్తుంది. అన్నీ తెలిసిన వాడు, ద్విజుడైనటువంటి వాడు ఇంట్లో ఉండి సుఖాన్ని అనుభవిస్తూ కేవలం కొన్ని వర్ణాలలో ఉండేటువంటి కుల విషయాన్ని మాత్రమే చేసేటువంటి వాడు నోట్లో బ్రష్ పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ చేస్తే ఏదో ఒక జన్మలో ఎంత పాపం వస్తుంది అంటే, నువ్వు నడిచినటువంటి దారి ఏదైతే ఎంత దూరం అయితే నా నోట్లో బ్రష్ పెట్టుకుని తిరిగావో అంత దూరము అంత పెద్దదైనటువంటి బంగారు పిల్లిని చేసి ఒక వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణికి దానం ఇచ్చినా సరే ఆ పాపం పోదుట. కానీ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూడండి బాల్కనీలో, వంటింట్లో అది నోట్లో బ్రష్ పెట్టుకుని వంట చేస్తున్నారు తల్లులు. అలాంటి దాన్నే పిల్లలకి ఉచ్చిష్టంగా ఇస్తున్నారు. అవునా కదా? ఆలోచిస్తే ఇవన్నీ ఎంత ఇబ్బందికరమైన విషయాలు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే రోజువారీ కూడా నువ్వు వండేటువంటి వంటని, నువ్వు నైవేద్యం చేసేటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రంలో కొద్దిగా వేస్తూ ఉండు. అది దేవయజ్ఞముగా స్వీకరింపబడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమైంది? మంత్రము, ఆ అధిష్టాన దేవత యొక్క మంత్రాన్ని 108 సార్లు రోజు చేసుకో. నువ్వు చేసేటువంటి వంటని హోమముగా భావిస్తూ అంతటి శుద్ధత్వంతో ఆ పూజను చేస్తూ ఉండు. నువ్వు అనుభవించేటువంటి దానిలో కొంత భాగాన్ని తప్పనిసరిగా దానం చేయి. ప్రతిరోజు కాస్త దానం చేయి. నువ్వు తింటున్నావు, ఆ తిన్నదానిలో మొట్టమొదటి అంటే మిగిలిన దాన్ని ఇవ్వడం మనకు అలవాటు కదా. మొట్టమొదట మనం వడ్డించుకుంటాం, మిగిలిన దాన్ని ఎవరికి ఒకరికి అది కూడా దానమే అనుకుంటాం మనం. కాదు, అది దానం కాదు. అవునా కదా? దానం అంటే ఏంటి? ఉన్నదానిలో మొట్టమొదటి భాగాన్ని ఏమాత్రం స్వార్థం లేకుండా ఒకళ్ళకి ఇవ్వగలగాలి. వాళ్ళు తృప్తిగా తింటే చూసి ఆనందించగలగాలి. అది దానం అంటే. అటువంటి దానాన్ని రోజు ఎంతో కొంత చేస్తూ ఉండవయ్యా. ఆ దానంతో పాటు నియమాన్ని అనుసరించు. ఆ నియమే తపస్సుగా చెప్పబడుతూ ఉంటుంది. ఏమిటా నియమాలు? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వారాది దేవత, ఇప్పుడు సూర్యుడు అనుకుందాం. ఆ సూర్యుడు ఉన్నప్పుడు దానికి ఒక నియమం ఉంది. ఆదివారం నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. స్త్రీ తైల మధుమాంసాన్ని, అవునా కదా? ఆ 4 కూడా రవివారే విసర్జయేత్ ఆదిత్య హృదయం చెప్తుంది. రవివారం నాడు ఈ 4 చేయకూడదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆదివారం నాడే అన్నింటికీ వీలుగా ఉంటుంది. దాంతో ఏమవుతుంది? ముందు రోగము కలుగుతుంది. ఏది వద్దన్నారో ఆ కాలము యందు చేయబడినటువంటి విషయం వల్ల శరీరము ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైతే శరీరం ఇబ్బంది పడిందో, రోగం వస్తుందో, ఆ శరీరం వల్ల మృత్యుదోషములు తొందరగా శరీరాన్ని అంటుకుంటాయి. కనుక ఆయుష్ తగ్గిపోవడానికి, అకాల మృత్యువు కబళించడానికి, దాంతోపాటు పేరు కూడా వినటువంటి ఎప్పుడు మనకు తెలియనటువంటి రోగాలు సంక్రమించడానికి కారణం ఏమిటయ్యా అంటే, తినకూడనటువంటి సందర్భాల్లో తినకూడనటువంటి వాటిని తినడం, చేయకూడనటువంటి పనులు చేయకూడనటువంటి సందర్భాల్లో చేస్తూ ఉండడం, ఏ వారానికి ఎటువంటి విషయాలు చెప్పారో దాన్ని అమృతతుల్యంగా చూడమన్నారో అమృతతుల్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా విషతుల్యం చేసుకుంటూ మన జీవితాన్ని మనమే
కబళించుకుంటూ ఉండడం. కనుక ఇటువంటి నియమాలు ఏవైతే వారాధి దేవతలుగా వారాంతర్గతంగా నిక్షిప్తం చేసి ఉందో వేదము తెలుసుకుని ఆ నియమాల్ని పాటించవయ్యా. దాంతోపాటు దేవతారాధన యందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది వస్త్రధారణ నియమము అని చెప్తున్నారు. ఆ వస్త్రధారణ మర్యాదపూర్వకంగా చెయ్యి, అంతే తప్ప వీలుగా ఉంటుందనో హాయిగా ఉంటుందనో వస్త్రధారణని మార్చుకోకు. వస్త్రధారణ నియమము, దాంతోపాటు నివేదన నియమాన్ని జాగ్రత్తగా పాటించు. నివేదన ఎలా చేయాలి? ఏదైనా నువ్వు నైవేద్యం పెట్టు, ఆ పెట్టేటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని శుద్ధిగా చూసుకో. దాని మీద చక్కగా పాత్రల్ని పెట్టు. ఆ పాత్రలలో ఉన్నటువంటి అన్నము నివేదించేటువంటి సమయంలో గోఘృతాన్ని దాని మీద వెయ్యి. పెరుగుతో కూడుకుని ఆ పెరుగు కూడా వీలున్నంత వరకు కాస్తో కూస్తూ పాలతో గోక్షీరముతో కూడుకున్నటువంటి పెరుగుగా దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. ఈ రెండింటితో కూడుకున్నటువంటి అటువంటి అన్నం మీద నివేదనకి పూర్వమే 2 రకాల విషయాలు చెప్పారు. ఒకటి బిల్వ దళాన్ని కానీ లేదు తులసి దళాన్ని కానీ ఆ పదార్థం మీద పెట్టి నైవేద్యం చేసేటువంటి ఆచరణ పెట్టుకో. మంత్రపూర్వకంగా. ఏమంటే మంత్రం అందరికీ వస్తుందా అండి? చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, అందరూ నైవేద్యం పెట్టండి అంటున్నారండి. మరి అన్ని వర్ణాల వాళ్ళును ఉపదేశం లేనటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదని మీరే చెప్తున్నారు. మరి నైవేద్యం పెట్టేటప్పుడు వచ్చేదంతా కూడా గాయత్రి మంత్రమే కదా. మరి ఇప్పుడు మేము నైవేద్యం మంత్రపూర్వకంగా పెట్టాలా, మంత్రం లేకుండా పెట్టాలా అంటే, నైవేద్యాన్ని ఈ స్థాయిలో కనుక నువ్వు శుద్ధముగా పవిత్రముగా ఎప్పుడైతే చేసి అక్కడ పెట్టావో, ఈ వాసనామయమైనటువంటి క్షేత్రం నుంచి వాసన ద్వారా స్వీకరించేటువంటి ఆ భగవత్ ప్రేరణతో కూడుకున్నటువంటి వారాది దేవతలు వాసనాపూర్వకంగా దాన్ని స్వీకరిస్తారే తప్ప మంత్రము ఎవరి నోటి నుంచి రావాలో వాళ్ళ నోటి నుంచి రావాలి. మంత్రము అక్కర్లేనిటువంటి స్థాయిలలో కులముల యందు, వర్ణముల యందు, స్థితిగతుల యందు మంత్రము లేకపోయినా ఇటువంటి శుద్ధత్వాన్ని మాత్రం పాటించండి. అటువంటి పాటించినటువంటి దాని ద్వారా పెట్టేటువంటిది పదార్థము ప్రసాదముగా మారుతుంది. ఆ ప్రసాదం ఏం చేస్తుంది? శరీరాన్ని ఉత్కృష్టమైనటువంటి సాత్విక స్థితికి తీసుకువెళ్తుంది. నువ్వు మాట్లాడేటువంటి మాటని, చేసేటువంటి కార్యాన్ని, చూడబడుతున్నటువంటి జగత్తుని పరమేశ్వర స్వరూపంగా మార్చేటువంటి శక్తి ఈ ప్రసాదానికి ఉందయ్యా. పదార్థంగా ఉంచుకోకు, ప్రతిదాన్ని ప్రసాదం కింద మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి. ఆ ప్రసాదం కింద మార్చుకునేప్పుడు ఏమవుతుంది? ఇంకా టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. ఏమంటే నిజంగా ప్రసాదం వాసనామయమైనటువంటి ఈ క్షేత్రంలోంచి వాసనను కేవలంగా స్వీకరించి వాసనతో ఉన్నటువంటి పదార్థాన్ని స్వీకరించేటువంటి దేవతలు ఉన్నారని నేను నమ్మను. పోనీ ఇవేమీ నమ్మనప్పుడు నీకు తెలియకుండా ఒక శక్తి ఏదో నేను నడిపిస్తుందిగా. పడుకుని లేచావు, అబ్బాయి వాడు అసలు నిద్రే పట్టలేదు, మెడకాయంతా నొప్పి వచ్చేసింది, విసుగ్గా ఉంది బాబు అని రోజంతా విసుక్కుంటున్నావు. నిద్ర పట్టలేదు అంటున్నావు అంటే నిద్ర పట్టలేదు కనుక నీకు తెలుస్తుంది. ఇంకో రోజు నిద్రపోయావు, పొద్దున్న మాత్రమే మెలకు వచ్చింది, అబ్బాయి ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటావు. నిద్రపోయాక నువ్వు లేవుగా. నువ్వు లేనప్పుడు లేచాక నేను నిద్ర హాయిగా పోయానని ఎలా చెప్తున్నావు? అంటే నువ్వు నిద్రపోయాక నేను లేను అనుకున్న తర్వాత కూడా నిన్ను గ్రహించేటువంటి, నిన్ను గమనించేటువంటి శక్తి ఏదో నీ చుట్టూతా ఉన్నట్లే లెక్క. అది నువ్వు నిద్రపోతున్నా చూస్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నా చూస్తుంది. నువ్వు అనుకోకుండా ఏదో మనసులో అనుకుంటావు, నీ ఎదురుకుండా అది వస్తూ ఉంటుంది. ఒకసారి అనుకుంటావు, ఇవాళ పొద్దునేనండి ఈ విషయం అనుకున్నాను, ఏమంటో భగవంతుడు అనుగ్రహం వచ్చేసినాను. ఏ భగవంతుడైతే నువ్వు ఉన్నాడని లేడని నీ పరిస్థితుల్ని బట్టి మార్చేస్తూ ఉంటావో ఆ స్థితిగతుల్ని, మాటని, ఆ భగవంతుడు ఒక రూపంలో ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఒక స్థితిగతిని అనుభవిస్తూ ఉన్నాడా అంటే నీ భావాన్ని బట్టి నీకు ఉండేటువంటి పరిస్థితుల్ని సానుకూలంగా చేసేటువంటి దృక్పథంలో అనునిత్యము నీ చుట్టుపక్కల ఒక వైబ్రేషన్గా తిరుగుతూనే ఉంటాడు. ఆ తిరిగేటువంటి వాడి వల్లే నీ చేతులు కదులుతున్నాయి, నీ కాళ్ళు కదులుతున్నాయి, నీలో ఉండేటువంటి దృష్టి చూపు ప్రపంచం వైపు ప్రసరిస్తోంది. నువ్వు మాట్లాడేటువంటి మాట 10 మంది చెవులకి సోకుతోంది. మాట్లాడబడుతున్నటువంటి శబ్దము వాక్కు ప్రధానమైనటువంటి లక్ష్యంగా 10 మంది యొక్క మనస్సుల్ని రంజింపచేస్తోంది. ఇంత శక్తి నీలో ఉందా అంటే కాదండి. ఇక్కడ కూర్చుని మైకులు లేకపోతే నేను మాట్లాడితే మహా అయితే ఫస్ట్ రోలో ఉన్నటువంటి 2కో 3కో వినపడుతుంది, తర్వాత వాళ్ళకి సూచాయిగా వినపడుతుంది, అంతకన్నా వెనకాల ఉన్న వాళ్ళకి అసలు వినపడడానికి అవకాశం లేదు. కనుక నాలో ఉన్న శక్తి, మాట్లాడే శక్తిని నేను ఒకవేళ అహంకరిస్తే ఆ మాట్లాడే శక్తిని మహా అయితే నా ఎదురుకుండా ఉన్నటువంటి 2-3 రోల దాకా మాత్రమే తీసుకెళ్లే శక్తి దీనికి ఉంటే, మరి ఎదురుకుండా ఉన్నటువంటి వ్యాపక శక్తి కలిగినటువంటి యంత్రము ద్వారా నా మాట ఇంకొక 10 యోజనాల దూరం దాకా కూడా వినగలిగేటువంటి స్థాయిని నాకు అందిస్తూ ఉంటే, ఇప్పుడు శక్తి నా వాక్కుదా 10 యోజనాల దాకా తీసుకెళ్ళగలిగేటువంటి యంత్రానిదా, ఈ యంత్రం ఎందు భాషిస్తూ నాలో ఉన్నటువంటి వాక్శక్తి మొత్తం పంచభూతాత్మకమైనటువంటి జగత్తులోకి ప్రసరించడానికి కావాల్సినటువంటి వ్యాపకత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఒక శక్తిదా అంటే దీని అంతటికీ పైన ఉన్నటువంటి శక్తిదే. ఆ శక్తి ఎలా ఉంటుంది? అది రుద్రుడు అంటావా, ఇంకో పేరు పెడతావా, అది నీ యొక్క మానసిక విచక్షణని బట్టి, నువ్వు గురువుల ద్వారా స్వీకరించినటువంటి విద్యని బట్టి మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. అది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది.
కనుక ఏదైనా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా ఒక శక్తి కేంద్రీకృతమై ఉంది. ఆ శక్తి ఇప్పుడు ఎలాగైతే పీల్చి గాలికి నేను థ్యాంక్స్ చెప్పట్లేదని ఏదో ఒక భావన నీ మనసులోకి వస్తుందో, ఇంత వస్తువుల్ని ఇంత పదార్థాన్ని ప్రకృతి నుంచి స్వీకరిస్తున్నా. ఏమండి, ఎంత ప్రకృతి నుంచి వచ్చినా నేను సంపాదిస్తున్నాను, నెల తిరిగేటప్పటికి వేలకు వేలు పోసి ఇంత ద్రవ్యాన్ని కొనుక్కుంటున్నాను. ఇందులో పరమేశ్వరుడు చేసేది ఏమిటంటే నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఇచ్చింది పరమేశ్వరుడే, ఒక శక్తి. అంత విద్యని నీలో నిక్షిప్తం చేసుకోగలిగే శక్తిని నీకు ఇచ్చింది పరమేశ్వరుడే. ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఒక ఉద్యోగాన్ని తెచ్చుకోగలిగావు. ఆ ఉద్యోగంతో అధికారుల యొక్క మన్ననను పొందగలుగుతున్నావు. ఆ మన్ననల ద్వారా నువ్వు నెల తిరిగేటప్పుడు కాస్త కూస్తో ఇంటికి తెచ్చుకుంటున్నావు. ఎన్నో రకాల అవకాశాలు అవసరాలు ఉన్నా సరే హాయిగా 3 పూట్ల తింటున్నావు. రోగాల్ని ఇబ్బంది పెడుతున్నా మళ్ళీ అన్నం మీద వ్యామోహంతో అన్నాన్నే తింటున్నావు. ఇన్ని చేయగలుగుతున్నావు అంటే అర్థం ఏమిటి? నీలో ఒక శక్తి ఉన్నట్లే కదా. ఆ శక్తి అంతా కూడా నువ్వు ఈ పనులన్నీ చేయడానికి దోహదకారు అవుతున్నట్లే కదా. మరి ఆ శక్తికి థ్యాంక్స్ ఎలా చెప్తావు? నైవేద్యం ఈజ్ నథింగ్ బట్, గాలి పీల్చుతుంటే గాలికి ఎలాగైతే నమస్కరించాలో, ఆ గాలి దేవుడికి ఎలాగైతే నమస్కరించాలో, అలాగే నీళ్లు కావాలి వరుణదేవుడికి ఎలాగైతే నమస్కరిస్తున్నావో, ఇవే సద్యోజాత వామదేవ అఘోర, ఇవే మళ్ళీ మనం మొత్తం 5 ముఖాల స్వరూపమే, అదే పంచభూతాత్మక స్వరూపమని పరమేశ్వరుని స్తుతిస్తున్నాం. ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఈ 5 భూతాలుగా నువ్వు ఎలాగైతే స్వీకరిస్తున్నావో, ఆ సద్యోజాత వామదేవ అఘోర ముఖాలతో కూడుకున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పడమే నైవేద్యంలో ఒక పరిక్రమ. ఈ పంచభూతాలు లేకపోతే అన్నం వండడానికి అవకాశం లేదు, వండింది ధాతువు కింద మారడానికి అవకాశం లేదు, దాంట్లో కూర వ్యంజనము పులుసు చారు ఇవన్నీ రావడానికి అవకాశం లేదు. నోటి మీద పెడితే వీటన్నిటికీ రుచి గ్రహించగలిగేటువంటి ఆ రసగ్రంథులు లోపల లేకపోతే కష్టమవుతుంది. ఆ తిన్నదాన్ని అరిగించుకోలేకపోతే కష్టమవుతుంది, తినడానికి పళ్ళు లేకపోతే కష్టమవుతుంది, ఆ నములుతున్న దాన్ని లోపలికి పంపించడానికి కావాల్సినటువంటి నాలుక లేకపోతే కష్టమవుతుంది, అంతర్వాహిని లాలాజనం లేకపోతే కష్టమవుతుంది. అసలు దీని అంతటినీ లోపలికి పంపించి అరిగించిన తర్వాత మళ్ళీ మలమూత్రాల ద్వారా బయటికి పంపించడానికి కావాల్సినటువంటి వాయువులు నీలో లేకపోతే పెద్ద సమస్య అయిపోతుంది. కనుక ఇదంతా ఇంత యంత్రం లోపల జరగాలి అంటే ఇప్పుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? తినేది ఇష్టంగా తింటున్నావు, మరి బయటికి రావాలంటే అవునా కదా? ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయి? నీ లోపల ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అదే ప్రపంచవ్యాపకంగా ప్రసరిస్తూ ఉన్నది. ఆ శక్తిని నమ్ముకో, ఆ శక్తికి థ్యాంక్స్ గివింగ్ చెప్పు. అందుకే నువ్వు చేసే ప్రతి పనిని శివార్పణం అనుకో. ఇవాళ అన్నం వండుకున్నావు, పప్పు వండుకున్నావు, కూర వండుకున్నావు, శివార్పణం చేయవయ్యా, అదే నైవేద్యం కదా. అవునా కదా? అహంకార రహితమైనటువంటి స్థితిని ప్రతి పని ఎందు ఎప్పుడైతే నువ్వు నిబిడీకృతం చేసుకుంటావో ప్రతి పని నైవేద్యమే, జీవితం అంతా నివేదనయే. అటువంటి నివేదన భావం ఎప్పుడైతే ఉంటుందో, అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, భారతీయతలో అందులో హైందవ ధర్మం లేక పుష్ప విలాపం లేదండి, అంతా పుష్ప విలాసమే. ఏది కూడా త్యాగబుద్ధితో ఉంటుంది తప్ప అయ్యో నన్ను కోసేసారే చుంచేసారే అనేటువంటి భావనలు ప్రేలాపనలు ఇక్కడ ఎక్కడా లేవు. కారణం ఏమిటి? సర్వస్వ శరణాగతి. అటువంటి సర్వస్వ శరణాగతి స్థితిని పొందవయ్యా. ఉన్నదంతా పరమేశ్వర స్వరూపమే, సృష్టి అంతా పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని నుంచి స్వీకరిస్తున్నావు, మళ్ళీ పరమేశ్వరుడికి అర్పణం చేస్తున్నావు. ఇందులో పరమేశ్వరుడు కానటువంటిది ఏమీ లేదు. పరమేశ్వరుడు కానటువంటిది ఏదైనా ఉంది అనుకుంటుంటే అది నీ అజ్ఞానం ఒక్కటే, గుర్తుపెట్టుకో. అటువంటి అజ్ఞానాన్ని మాత్రం తెలుసుకో. ముందు ఏది పరమేశ్వరుడు కాదు వెతుకుతూ పో. ఆ పరమేశ్వరుడు కాని దాన్ని గ్రహించగలిగే పరిస్థితి తెచ్చుకో. ఒక్కటే పరమేశ్వరుడు కాని ఏదైనా జగత్తులో ఉందంటే అది అజ్ఞానం ఒక్కటే. ఇంకా ఆయన ప్రవేశిస్తే ఇంకా జ్ఞానమే తప్ప అజ్ఞానం ఉండడానికి అవకాశం లేదు. కనుక ఆ జ్ఞానరేఖలు నీలో ప్రసరింప చేసుకోవడానికి కావాల్సింది ఏమిటి? ఈ తపస్సు, ఇటువంటి నియమము, వస్త్రధారణ, నైవేద్యము, దీంతో పాటు కూడుకున్నటువంటి రకరకాల నియమాలను పెట్టుకో. ఆ నియమాలు చేయగా కొన్నాళ్ళకి ఏమవుతాయి? తపస్సుగా మారుతాయి. మంత్రము, హోమము, దానము, నియమంతో కూడుకున్నటువంటి తపస్సు 4. 5వది సమారాధన. సమారాధన అంటే ఇది ప్రధానమైనటువంటి విషయం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి భగవంతుడికి ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని చేసేటప్పుడు పూజ అసలు ఎందుకు వచ్చింది? ఈ వారాది దేవతలు చెప్పారు, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిష్టాన దేవత చెప్పారు, వాళ్ళకి ఇలా పూజ చేయండి, అలా పూజ చేయండి, ఈ నామాలతో చేయండి, అలా నైవేద్యం పెట్టండి, ఇవన్నీ చెప్పారు కదా. అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి? దీని వెనకాల అసలు అర్థం ఏమిటి? దీన్ని ఎలా మనం గ్రహించాలి? అసలు దేవత అనేటువంటి దాన్ని ఒక కలశంలోకి, ఒక విషయంలోకి ఎలా మనం స్వీకరిస్తున్నాం, ఎలా తెస్తున్నాం? అసలు ఈ మంత్ర అనుష్ఠానం వెనకాల ఉన్నటువంటి అసలు పర్వం ఏమిటి? విషయం చెప్పండి. ఋషులు మళ్ళీ సూత మహాముని అడిగారు. వెంటనే సూతుడు చెప్తున్నారు, అయ్యా ఈ ఆవాహన ఎలా చేయాలో తెలుసా? ఏదో ఒక విగ్రహం, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, కలశం పెడతాం, ఆ కలశానికి ఒక రేవకల గుడ్డ, ఒక కొబ్బరికాయ పెట్టేసి దానికి రేవకల గుడ్డ పెట్టేసి దానికే ముక్కు, కొమ్ములు, చెవులు పెడుతున్నాం. యాక్చువల్గా ముక్కు, చెవులు, కళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, శివపురాణం చెప్తుంది. అందులో కేవలం మంత్రపూరితమైనటువంటి శక్తిని ఆవాహన చేస్తున్నావు.
ఎవరు చేస్తున్నారు? ఆ మంత్రాన్ని చదవగలిగేటువంటి ద్రష్ట అయినటువంటి వాడు, గురూపదేశం స్వీకరించిన వాడు బ్రహ్మ. ఆయన ద్వారా కలశాన్ని ఆవాహన, అమ్మవారి యొక్క శక్తిని అంతా అందులోకి ఆవాహన చేస్తున్నాం. ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ముఖాలు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ పై పటాటోపాలు అంతే. నీకు డబ్బు ఉంది కొనుక్కుంటున్నావు. ఏమంటే నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు అమ్మవారు నాకు అనుగ్రహాన్ని ఇస్తుందా? ఈ కలశంలోకి స్వీకరిస్తాను, వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఎక్కువ చేస్తే ఎక్కువలోనూ ఉంటుంది, అసలు చేసే పద్ధతిలో నువ్వు చేస్తే అసలు విషయంలో ఆవిడే ఉంది. ఆ ఒక స్వరూపంలోకి ఆవాహన చేస్తున్నావు. ఆవాహన చేసిన దాన్ని ఏం చేస్తున్నావు? ఆవాహనం సమర్పయామి. ఆవాహనం అయిన తర్వాత అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం అయిన తర్వాత సుఖాసనం సమర్పయామి. సుఖాసనం తర్వాత ఏం చేస్తున్నావు? అమ్మ కాళ్ళు కడుక్కుంటావా, చేతులు కడుక్కుంటావా, కాస్త టీ ఏమన్నా తాగుతావా? అయ్యా ఏమీ వద్దన్నారా? అయితే అమ్మ గబుక్కుని కాస్త కాళ్ళు చేతులు ఎలా కడుక్కున్నావు కనుక కాస్త బట్టలు మార్చుకో, చక్కగా ఒంటికి తైలం పెడితే. అక్కడ ఊరి నుంచి వచ్చింది పిల్ల, ఓ 2-3 ఏళ్ల తర్వాత వచ్చింది అమెరికా నుంచి, లేకపోతే అత్తారింటి నుంచి వచ్చింది. ఏం చేస్తావు? రాగానే ఓ నిమిషం కుశల ప్రశ్నలు అడుగుతావు, కూర్చోబెడతావు. అమ్మ వేణీళ్ళు రెడీగా ఉన్నాయి తల్లి, లేవు ఒకసారి చక్కగా ఒంటికి కాస్త నూనె రాసుకో, కాస్త హాయిగా స్నానం చేయి. స్నానం చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు? మంచి వస్త్రాలు, అప్పటిదాకా పిల్ల అందులో తెచ్చుకున్న వస్త్రాలు డబ్బాలు అప్పుడే తెరవనివ్వు, ఇంట్లో ఉన్నాయి లేవే, నువ్వు వస్తున్నావు కొన్నాను అంటావు. ఆ వస్త్రాలు ఇస్తావు పిల్లకి, చక్కగా మంచి వస్త్రాలు వేసుకుంటుంది. కాస్త అబ్బో ఎన్నాళ్ళు అయింది పిల్ల లోపల అట్మాస్ఫియర్ మారిపోయిందని ఏం చేస్తాం? ఇంట్లో కాస్త ధూపం వేస్తాం. ధూపం వేసి పిల్లలు రాగానే కాస్త మళ్ళీ కాస్త శరీరానికి హాయిగా రాసుకోవడానికి పౌడర్లు, క్రీములు ఇస్తాం. అన్నీ ఇచ్చి పిల్ల హాయిగా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? హాయిగా వాళ్ళకి కావాల్సిందనమ్మా, నీకు ఇష్టమని నువ్వు ఇవన్నీ చేస్తాను. ఎన్నాళ్ళు నీకేం కావాలి ముందే ఫోన్లో అడుగుతుంది తల్లి, నువ్వు వచ్చేటప్పటికి నువ్వు ఇవన్నీ చేస్తా. ఇప్పుడు ఏం పెట్టమంటావు? ఇన్ని ఉన్నాయి, ఇందులో నీకేం కావాలి ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. అవన్నీ తినే లోపల ఈ శ్లాఘించడం ఏదైతే ఉందో అష్టోత్తర నామాలు, సహస్రనామాలు. అవునా కదా? నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది, నువ్వు వచ్చేటప్పటికి ఎంత కళ్ళు వచ్చింది, ఈ మాటలు ఇవన్నీ పైకి డ్రామాలా కనబడతాయి. అమ్మవారి రూపంలో ఆలోచిస్తే ఇవాడికి మనం చేసేటువంటి అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కడుపు నిండా భోజనం పెడతాం. భోజనం పెట్టిన తర్వాత ఎంత ఫ్యాన్ ఉన్నా ఎంత ఉన్నా పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకుని ఏదో కాస్త చేతిలో న్యూస్ పేపర్ ఉంటే దాంతోనే విసురుతూ ఏమిటో ఆవిడ వద్దంటుంది. లేదా మా ఫ్యాన్ ఉంది కదా, ఏసీ వేసాం కదా, మళ్ళీ ఎందుకు విసురుతూ ఉంటుంది? ఏదో అదో ఇష్టమే బాబు. చిన్నప్పుడు ఒళ్ళో వేసుకుని నేను కథలు చెప్తూ ఉంటే విసరమని చేత్తో సైన్యం చేసేదానివి. అప్పుడు కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయి, అది గుర్తొచ్చిందే కాసేపు విసురుతాను, కానీ విసురుతాను. కనుక మనకి ఇష్టపూర్తిగా మన అనుకున్న వాళ్ళకి ఎంత ఇష్టముగా వాళ్ళకి నచ్చిన విషయాలు చేస్తామో, వాళ్ళ మనస్సు బాగుండాలని చేస్తామో, వాళ్ళు రావడం వల్ల మనం ఆనందించామనేటువంటి ఒక ప్రేరకమైనటువంటి విధానాన్ని వాళ్ళ పట్ల ఎలా వ్యక్తీకరిస్తూ ఉంటామో, అదే భావాన్ని దేవతామూర్తి యందు కూడా నువ్వు చూపించు. ఇప్పుడు మనం చేసేటువంటి షోడశోపచార పూజ అంటే ఇప్పుడు ఇదేగా, ఇప్పుడు అన్ని ఉపచారాలు వచ్చినట్లేగా. పిల్ల రాగానే ఆ ఒక్క రోజులో ఎన్ని ప్లాన్ చేస్తావు? ఇగో ఎగ్జిబిషన్ నడుస్తుంది, ఎగ్జిబిషన్కి వెళ్దాం, ఇగో ఫలానా శృంగేరికి వెళ్దాం అనుకున్నాం, గురువుగారి దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత ఇగో ఫలానా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం. ఇవన్నీ అయిపోయాక ఇగో ఫలానా సినిమా అప్పుడు అడిగావు కదా, థియేటర్లో చూద్దాం, 3DXలో చూద్దాం, 4DXలో చూద్దాం. ఇవన్నీ అంటే రాజోపచార, శక్తిోపచార, భక్తిోపచార పూజలన్నీ అయిపోయినాయి. ఇంకా వెళ్ళావో లేదో తర్వాత విషయం. భావన ద్వారా అన్ని ఏకకాలంలోనూ పిల్ల పట్ల ప్రేమ స్పందనని చూపించేస్తుంది. ఆ చూపించడం ద్వారా కలిగేది ఏమిటిది ఏంటి? అబ్బా నా గురించి వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారే. ఇప్పుడు పిల్లకి ఏమనిపిస్తుంది? ఇక్కడ మనం సంపాదించుకునేదా వాళ్ళు అక్కడ బోల్డ్ లక్షల్లో కోట్లలో సంపాదించుకుంటారు. అయినా మనం చూపించే కాస్త ప్రేమ వల్ల వాళ్ళ మనసులు ఏమవుతాయి? అబ్బా నేనంతే ఎంత ప్రేమ వీళ్ళకి. ఇదే భావన నా ఎదురుకుండా ఉన్నటువంటి నా కూతురు అనే భావంతో కనుక మనం అమ్మవారి యొక్క అర్చన, శివార్చన చేసిన నా కొడుకు వీడు, నా అల్లుడు వీడు అనే భావంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఇంత ప్రేమగాను, ఇంత ప్రతిస్పందనతోను, ఇంత మానసికమైనటువంటి శరణాగతి దృక్పథంతో ఎప్పుడైతే నువ్వు చేస్తావో, అవతల మనిషి ఏమనుకుంటుంది? ఇంతకన్నా విశేషమైన మణిద్వీపం ఎవరి దగ్గర ఉంది? మన ఇంట్లోకి వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఎవరికే ఉంది? ఎప్పుడు వస్తుంది మణిద్వీపాన్ని వదిలి నీ ఇంటికి? అంటే నువ్వు ఇంటిని కాదు, నీ మనస్సుని మణిద్వీపం చేసుకుని పీఠంగా వేస్తే ఆవిడ వచ్చి నీ ఇంట్లో కూర్చో. అటువంటి మానసికమైనటువంటి సాధనతో ఎప్పుడైతే భగవంతుడిని తీసుకొచ్చి నీ ఇంట్లో కూర్చోబెట్టుకోగలిగేటంత శక్తి నీకు వస్తుందో, అటువంటి శక్తిని పొందినటువంటి వాడిని అమ్మవారు పరిగణలోకి తీసుకుంటుందట. శివుడు పరిగణలోకి తీసుకుంటాడు. నీ మనస్సు కావాలి నాకు, నువ్వు నిజంగా నాకు ముత్యాల హారమే వేసావో, కింద పట్టు తివాసీలే వేసావో, నిజంగా నువ్వు చేసేటువంటి అభిషేకాల్లో పెద్ద పెద్ద కస్తూరి తిలకాలే పెట్టావో, ఏం వేసావో, ఇవన్నీ నాకు అనవసరం, నీ మనసు చాలు. అందుకే మానసిక పూజ, శంకరాచార్య వారు శివమానస పూజ చేశారు. అది ఎందుకు ఇచ్చారు? అన్నీ చేయగా కొన్నాళ్ళకి ఏమవుతుంది? ద్రవ్యాలతో పని లేకుండా, పదార్థాలతో పని లేకుండా నీ మనస్సుని కైంకర్యం చేయగలిగేటంత ఉత్కృష్టమైనటువంటి స్థితి నీకు వస్తుంది. అటువంటి స్థితిలో కేవలం కళ్ళు మూసుకుని ఇన్నాళ్ళు నువ్వు
చేసి 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 అనుభవించి చూసి దేనిగా మారిపోయావో దాని లోపల భావిస్తూ పరమేశ్వర స్వరూపానికి, అంటే నీకు నువ్వే అభిషేకం చేసుకుంటావు. ఎదురుకుండా మూర్తి అక్కర్లేదు, పదార్థము పక్కన అక్కర్లేదు, చేయడానికి చేతులు లేవు, చూడడానికి కళ్ళు ఓపెన్గా లేవు, అన్నీ అంతర్ముఖమైపోయినాయి. అంతర్ముఖ స్థితిలో ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నిన్ను నువ్వు దర్శించుకుంటూ ఉంటావో, ఆ దర్శన యందు ఇన్నాళ్ళు చేసినటువంటి నీ సాధననంతా కూడా మిళితం చేసి లోపల ఆనందాన్ని అనుభవిస్తూ రసాస్వాదాన్ని పొందుతావో, అటువంటి స్థితి నీ యందు రమింపచేయడమే రసోపేతమైనటువంటి శివలింగార్చన అందు ఉన్నటువంటి అంతర్గత రహస్యం. అటువంటి స్థితిని పొందు. బాహ్య పూజ అవసరమే, అది ఎన్నాళ్ళు, అది నీ అంతరాళాల్లో నిక్షిప్తమైపోవాలి, అణువు కూడా ప్రసరిస్తూ ఉండాలి. ఏది చేసినా ఒకళ్ళకి అన్నం వడ్డిస్తున్నాం, ఆ వడ్డన ఎదురుకుండా ఉన్నవాడు శివుడన్న భావంతో వడ్డించు చాలు. అబ్బా శివుడు నేను వడ్డించిన దాన్ని తింటున్నాడు అనేటువంటి ఆనందాన్ని అనుభవించు చాలు. ఎవరైనా వచ్చి మెచ్చుకోని మాట మాట్లాడాడు, అబ్బా శివుడు వాడు ఆనందించాడు నా పట్ల. ఎవడన్నా కాస్త తిట్టాడు, నేను సరి చేసుకోవాల్సిన పదార్థాలు నాలో చాలా ఉన్నాయని అహంకార రహితంగా ఆలోచిస్తూ పో. ప్రతిదాన్ని శివమయమైనటువంటి స్వరూపంగా స్వీకరిస్తూ ఉండు. శివభావనతో జగత్తునంతా శివ ఆరాధనలో పెట్టేస్తూ ఉండు. అటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అటువంటి జీవితానికి మించినటువంటి తపస్సు లేదయ్యా. ఇది సమారాధన అంటే. పూజలు చేస్తున్నావు, ఏమంటే అన్నం ఎందుకు నిజంగా నైవేద్యం పెట్టాలా, మేము కూడా అయితే వాళ్ళ నుంచి మానసిక పూజ చేస్తాం, లోపల మేము భావిస్తూ ఉంటామంటాం. ఆ భావన ఏమవుతుంది, నువ్వు ఇక ప్రయత్నం చేయట్లా, కేవలం మానసికంగా ఎటువంటి సాధన లేకుండా భావించినప్పటికీ ఆ భావనలో కొన్నాళ్ళకి ఏదో ప్రయత్నపూర్వకంగా సాత్వికమైనటువంటి పదార్థాలు నీలోకి రావచ్చు కాక ఉన్నాళ్ల పాటు. సాధన లేకపోవడం మూలాన తామసికమైనటువంటి ప్రవృత్తి మానసిక పూజాంతర్గతంగా వచ్చి పూజ చివరికి ఏమవుతుంది, వామాచారంలోకి దిగుతుంది. అందుకని సాత్వికమైనటువంటి ద్రవ్యాలతో, ఏ ద్రవ్యముతో, ఏ సంపాదనతో అయితే నువ్వు ఇన్ని ద్రవ్యాలు సమకూర్చుకుంటున్నావో, ఆ సంపాదన ఎటువంటి తప్పొప్పులు తెలిసి తెలియకుండా చేస్తున్నావో, అటువంటి తప్పొప్పుల ద్వారా సంపాదించినటువంటి సంపాదనని కూడా శుద్ధంగా చేయడం కోసం, పవిత్రం చేయడం కోసం, నీ యొక్క కాలాన్ని పవిత్రంగా మార్చడం కోసం ఓ పూజాధికారం అనేటువంటి వాటిని జగత్తులోకి తీసుకువచ్చి నియమంగా ప్రతి మనిషి కూడా చేయాలనేటువంటి ఒక నిబద్ధతని ఏర్పాటు చేసి, ఆ నిబద్ధతతో పాటు కూడుకున్నటువంటి మనిషి యొక్క జీవితం, ఒక 24 గంటల జీవితాన్ని ఒక విశేష సాధనగా మలిచి, ఆ సాధనని ఎవడైతే పట్టుకుంటాడో వాడికి మరిజన్మ లేకుండా వాడిని ముక్తి అనేటువంటి సాయుధ్య, సాలోక్య, సారూప్య, సామీప్య సాయుధ్యములు అనేటువంటి వాటి ద్వారా తనలోకి లీనం చేసుకోగలిగేటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగేటువంటి సదాశివ పరబ్రహ్మ తత్వములకు నమస్కరించాలే తప్ప ఇది ఎందుకు అది ఎందుకు ప్రశ్నించావు, నువ్వు అసలు క్వాలిఫైడ్ కాదు. రకరకాల ఎగ్జామ్స్ పిల్లలు ఇప్పుడు అంతా కూడా పోటీ పరీక్షలు రాసేటువంటి సమయం, క్వాలిఫై అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, క్వాలిఫికేషన్ అసలు ఆ నెంబరే ఉండదు అందరూ. అంతే మంది కూడా ఎలాంటిదంటే ఇంకా ఆయన డైల్ లిస్ట్లో ఇంకా అసలు మన నెంబర్ లేదు, ఏదో ఒక జన్మలో కాకపోతే ఓ జన్మలో ఉన్న మనం ఆయన డైల్ లిస్ట్లో ఉంటామేమో, ఇప్పుడు అది కూడా లేదు, అవకాశం లేదు, యు ఆర్ అవుట్ ఆఫ్ లిస్ట్. ప్రశ్నించకు. కారణం అంటే ఏమంటే ప్రశ్నించకుండా ఎలా కుదురుతుందండి, నమ్మకం ఉండాలంతే. ఒకటే విషయం చెప్పినాడు, నమ్మకము. ఈ విషయాలన్నీ కూడా వేదప్రోక్తములు. శివపురాణం ఎందులోంచి వచ్చింది, శివుని ద్వారా వచ్చింది. శివుని నుంచి వచ్చినటువంటిది ఏమిటి, వేదము. వేదము ద్వారా ఈ విషయాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డాయి. వేదములో నిక్షిప్తం చేయబడినటువంటి విషయాలు పురాణాంతర్గతంగా బయటికి వచ్చాయి. ఈ పురాణాంతర్గతమైన విషయములన్నీ కూడా పూనికతో పూర్తిగా నమ్మదగినటువంటి వస్తువుగా స్వీకరించాలి. పైగా ఇవన్నీ ఎవరి ద్వారా నా దాకా వచ్చాయి, శివుడు ద్వారా పార్వతీదేవికి వచ్చాయి, పార్వతీదేవి నుంచి నందికేశ్వరుడికి వచ్చాయి, నందికేశ్వరుడి ద్వారా సనత్కుమారుడికి వచ్చాయి, సనత్కుమారుని ద్వారా వ్యాస భగవానుడికి వచ్చాయి, వ్యాస భగవానుడి నుంచి ఈయనకి సూతుల వారికి వచ్చాయి, సూతుల ద్వారా సత్రయాగము ద్వారా అనేక మంది ఋషులకు మునులకు ప్రసరించింది. ఆ ఋషులు మునుల దగ్గర మళ్ళీ శిష్యరికం చేసినటువంటి ఎంతోమంది గురువులకు ఇదంతా కూడా వ్యాపించింది. ఆ వ్యాపకత్వాన్ని అనుభవించినటువంటి వారిలో నా గురుదేవులు కూడా ఉన్నారు. కనుక వేదము తప్పు చెప్పదు, నా గురువు అబద్ధం ఆడు. ఈ రెండింటినీ పరిపూర్ణంగా నమ్మినట్లయితే చెప్పబడేటువంటి విషయము యందు సంపూర్ణమైనటువంటి పూనిక కలిగి తీరుతుంది. దీన్ని నమ్మి ప్రశ్నించకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా, ఇది ఎందుకు చెయ్యాలి అనేటువంటి సందేహం మనస్సు యందు జనింపకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడి యొక్క ఆరాధన యందు విశేషమైనటువంటి ఇష్టిని కలిగి ఉంటుందట పరమేశ్వర స్వరూపం. అబ్బా ఇలాంటి వాడు కదా, దేన్ని ప్రశ్నించట్లేదు. శివపురాణంలో చెప్పారు, స్కాంద పురాణాంతర్గతం అని చెప్తున్నారు, లేకపోతే ఇంకో అగ్ని పురాణంలో అని చెప్తున్నారు. అసలు ఈ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి ఈ విషయాలు తెలిసేటప్పటికీ వీడు పరమశ్రద్ధాళువై ముకుళించినటువంటి హస్తాలతో శిరస్సును వంచి మరీ వహిస్తున్నాడే, వీటన్నిటిని శ్రద్ధగా చేస్తున్నాడే, ఇటువంటి వాడు కదా కావాలి.
ఇలాంటి వాడి కోసం కదా ఇంత ఆలోచిస్తున్నాను. శివుడు ఆనందాన్ని పొందుతాడట. రసోపేతుడైన సర్వ జగత్తులకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడి కళ్ళల్లో మన వల్ల ఆనందం కనుక జనిస్తే ఇంకా దాన్ని మించి ముక్తి ఏమిటి, మోక్షం ఏమిటి? అటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడిని ఎదుర్కొంటూ ఉన్నాడయ్యా. దాన్ని వదిలేసి ఇంకా ప్రశ్నిస్తామేమిటి? ప్రశ్నలన్నీ పోయిన తర్వాత ఉండేది ఏదైతే ఉందో అదే పరమశివ తత్వము. అటువంటి తత్వాన్ని తెలుసుకో. ఆ తత్వాన్ని తెలుసుకుంటే కలిగేటువంటిది ఏమిటి? ఆనందం మాత్రమే. ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించవయ్యా. ప్రశ్నించకు. ప్రశ్నించి నీ యొక్క తత్వాన్ని అంతటినీ కూడా నీ యొక్క ఆయుష్నంతటినీ కూడా బూడిదపాలు చేసుకోకు. కనుక ఇప్పుడు అన్నం ఎన్నాడు పెట్టాలి? అన్నమే ఎందుకు పెట్టాలి? నీకు అన్నం యొక్క అవసరం ఉన్నంతకాలం జీవితంలో అన్నం పెట్టవయ్యా. పరమేశ్వరుడికి నైవేద్యం ఏం పెట్టాలి? అందరూ అడుగుతుంటారు. నువ్వేది తింటావో అది పెట్టు. నువ్వేది తింటావో అది పెట్టావంటే ఇవాళ బర్గర్ తినాలని పెట్టచ్చా అండి? అది సాత్వికంగా వండబడిందా? నిలవ ఉంచకుండా వండబడిందా? అందులో ఆ స్థితిగతులు, ఆ పదార్థాన్ని ఉన్న స్థాయిలో అధికంగా చేయగలిగేటువంటి వ్యంజనాలు ఏమన్నా వేయబడ్డాయా? ఉన్నది ఉన్నట్లుగా వండబడిందా? దానికి అగ్ని సంక్షేపింపబడిందా, సమీకరింపబడిందా? దానిలో సాత్వికమైనటువంటి విషయాలనే వాడారా? ఇవేమీ లేవు. అలాంటప్పుడు అది పూజార్హనీయం కాదు, నైవేద్యానికి పనికిరాదు. ఎటువంటి వస్తువుల్ని, ఎటువంటి ధాతువుని, ఎటువంటి పదార్థాన్ని మాత్రమే నైవేద్యం పెట్టాలో తెలుసుకో. సాత్వికమైనటువంటివి, ధర్మార్జనతో కూడుకున్నటువంటివి. ఆ ధర్మార్జనతో కూడుకున్నటువంటి వాటిని మాత్రమే పెట్టవయ్యా నైవేద్యం. నువ్వు తిన్నందు ద్వారా నీలో ఉన్నటువంటి సప్తధాతువులు ఆనందాన్ని పొందాలి. అటువంటి పదార్థాన్ని మాత్రమే నైవేద్యం పెట్టు. ఎందుకంటే నివేదించిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించేది నువ్వే. ఆ ప్రసాదం వల్ల ఉద్ధరింపబడేటువంటి వాడివి నువ్వే. కనుక అటువంటి ప్రసాదాన్ని పెట్టు. అదైపోయిన తర్వాత వెంటనే ఋషులకి ఇంకో డౌట్ వచ్చింది. ఏమండి మర్చిపోయామండి ఇందాక, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ బుద్ధిలోకి వెళ్ళట్లేదండి. ఎందుకు? ఇందాక మీరు చెప్పినటువంటి ఒక విషయంలో మేము ఒక చోట అటకాయించిపోయాం. ఏంటది? ఒక చెప్పిన లెసన్లో పాయింట్ అర్థం కాలేదనుకోండి, తర్వాత చెప్తున్నవేవి బుర్రలోకి వెళ్ళవు. అందుకని వెంటనే ఋషులు ఏం చేశారు? ఆపండి ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఏమిటయ్యా మీ డౌట్? సూతుల వారు విసుక్కోవాలా, ఓపికగా ఏమిటయ్యా మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇందాక అన్ని వారాల గురించి చెప్పారండి. శనివారం దగ్గరకు వచ్చేటప్పటికల్లా యముణ్ణి పూజించమన్నారు కదా, యమధర్మరాజుని ఎలా పూజించాలి? నిజంగా యమధర్మరాజుని పూజించడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయా? అకాల మరణాలు పోతాయా? ఆయన అంత అనుగ్రహిస్తాడా? ఆ నామాలు ఏమన్నా ఉంటే కాస్త చెప్పచ్చు. అలానే అష్టోత్తరం వెతుక్కోలేం కదా యముడి కోసం. ఇప్పుడు యముడు అష్టోత్తరాలు రాస్తే కూడా యముడు వస్తాడని భయపడి ఎవరు ముద్రించడం లేదు. ఏమన్నా ఉన్నాయా విశేషంగా నామాలు అంటే వెంటనే సూతుల వారు అబ్బాయి ఇంత మంచి కోసం అసలు మీకు ఆ డౌట్ రావడమే గొప్ప విషయం. వచ్చి ఇప్పుడు ఆ నామాలు అడుగుతున్నారు చూసారా, అబ్బా ఆనందపడిపోతుందా మనసు. రాసుకోండి. ఏ శనివారం నాడైతే, ప్రతి శనివారం ఏ శనివారం నాడైతే శ్రద్ధాళువైనటువంటి జీవుడు యముని సంబంధించినటువంటి ఈ 8 నామాలు నిత్యము అనుకుంటాడు, అటువంటి వాడికి దోషము రాదు. దేనివల్ల దోషము? కర్మల వల్ల దోషం. కర్మల వల్ల ఏమొస్తుంది? ఆయుష్కి దోషం వస్తుంది. అటువంటి దోషము రాకుండా రక్షిస్తూ ఉంటాడు. తిలాన్నం ఎలాగో నైవేద్యం పెడతారు కదా, తిలాన్నం నైవేద్యం పెట్టక పూర్వము ఈ నామాలను ఒకసారి అనుకోండి చాలు, 10 సార్లు అక్కర్లా. 8 నామాలు ఒకసారి అనుకుని తిలాన్నం చేసి నైవేద్యం పెట్టి హాయిగా ఆ రైస్ మనం తినడంలో తప్పే ఉంది. వారమంతా అన్నము పప్పు కూర వండుకుంటున్నాం, ఇవాళ రైస్ చేసుకున్నాం. ఏమిటా రైస్? సిసేమ్ రైస్, అవునా కదా? నువ్వులతో అన్నం బాగుంటుంది, ఎముకలకి మంచిది, పుష్టిని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, తినేద్దాం. ఐరన్ వస్తుంది, బోల్డ్ ఐరన్, కాల్షియం అన్నీ వస్తాయి. ఇలాంటి రైస్ నైవేద్యం పెట్టినప్పుడు 8 నామాలు. ఏమిటా నామాలు? జాగ్రత్తగా రాసుకోండి అని చెప్పారు. యమాయ నమః. ఇంత దానిలో మళ్ళీ మధ్యలో నామాల దగ్గరికి వచ్చేసారు. అంటే మనస్సు రమిస్తుందేమో, వినేవాడికి బోరు కొడుతుందేమో, శివతత్వాన్ని పదే చెప్తుంటే వీళ్ళకి ఇంకా విసుగొస్తుందేమో, మళ్ళీ గబుక్కుని ఇది మిమ్మల్ని ఉద్ధరిస్తుందని ఒక పాయింట్లోకి తీసుకొస్తే వెంటనే మనసులో అలర్ట్ అయిపోతాయి. అబ్బా రాసుకున్నారు ప్రతి వాళ్ళు, నాకు తెలిసి అందరూ ఫోన్లో ఆన్ చేసి ఉంటారు, రికార్డ్ చేసేసుకుందాం, ఎవరికి వాళ్ళు ఇంకా రేపు శనివారం వచ్చిన రోజు రాసేసుకుందాం, చదివేసుకుందాం. యమాయ నమః. మొట్టమొదటి నామం వైవస్వతాయ నమః, సమవర్తినే నమః, సంయమనీపురాధీపాయ నమః, ధర్మరాజాయ నమః, కృపాళవే నమః, చిత్రగుప్తాయ నమః, కింకరేభ్యో నమః. ఇవి 8 నామాలు. ఈ 8 నామాల్ని కూడా నిత్యము ప్రతి శనివారము ఏ మనిషి అయితే శ్రద్ధ తప్పకుండా చదువుతాడో చెప్పారు. వెంటనే మళ్ళీ ఋషుని అడిగారు, ఏమండి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చదువుకోవాలా? ఇంటి యజమాని చేస్తే చాలా? అంటే పూజ అంతా కలిపితే ఇంటి యజమాని చేయాలని లెక్క కదా, మరి ఇంటి యజమాని ఒక్కడు చదివితే చాలా, అందరూ చదువుకోవాలా? యమ నియమాన్ని అనుసరించి మాత్రం ఎవరి మరణం వారిదే కనుక అందరూ చదువుకోవాలి. ఇది యమనియమయ్యా అని చెప్పారు. ఇది రుద్ర నియమం కాదు, యమనియమం. యముడు ఏం చేస్తాడు? ఇంట్లో అయ్యో వీళ్ళ తాతగారు ఉన్నాడండి, ఇంకా వీళ్ళ మామగారు ఉంది, లేకపోతే ఆ తాతగారికి కూడా ఇంకా మేనమామ ఇంకా బతికే ఉన్నాడు, పిల్లవాడిని తీసుకెళ్ళాలని ఆలోచిస్తాడా? వీడికి 3 తీసుకెళ్ళిపోతాడు. కనుక యమనియమాన్ని అనుసరించి యముడికి రూల్స్ లేవు.
ఆయన ఒకటే రూలు, ఎవరి టైం వస్తే వాడిని తీసుకుపోవడం అంతే. ఆయన టైం వచ్చినా సరే అబ్బా ఈ నామాలు శివపురాణ అంతర్గతంగా చెప్పబడినవే అయినా ఒకప్పుడు ఒక కాలేజీ పిల్లవాడు, మహా అయితే ఎంత ఉంటే 19 ఏళ్ల పిల్లవాడు, ఇవన్నీ పెద్దగా శ్రద్ధగా మనసులోకి వెళ్ళాలన్నటువంటి వయసు అది. 19 ఏళ్ల వయసు అంటే అన్నింటిని ఠలాయిస్తారు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఇట్లాగే శివపురాణాన్ని చదువుతూ ఈ నామాలు చెబుతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మగారు, నాయనమ్మగారు చదువుతూ ఉంటే ఏదో పడుకునో లేకపోతే ఏదో చేస్తూనో మనసు అక్కడ నిలవక ఈ చెప్పబడుతున్నటువంటి విషయాల్ని విన్నాడు. వింటే వాళ్ళ ఇంట్లో అందరికీ భయం ఏంటంటే ఈ పిల్లవాడికి కాస్త ఆయుర్దాయంలో ఏదో ఇబ్బంది ఉంది, జాతకపరంగా ఇబ్బంది, ఈ ఇంట్లో నిత్యము చదవే అని వాళ్ళ అమ్మగారికి చెప్పారు. ఆవిడ చెప్పింది, ఇగో శివపురాణాలు రాశారు, ఈ నామాలు నిత్యం చదివితే పిల్లలకి ఆయుర్వృద్ధి జరుగుతుందిట, నువ్వు నెమ్మదిగా చదువుతూ ఉండేదో వాడు అటు ఇటు కదులుతూ అన్నా వింటూ ఉంటాడు కదా ఇంట్లో చదివితే, కాస్త పెద్దగా చదువు అందిట. ఆ పెద్దగా చదివితే సరే ఆవిడ రోజు అలా చేస్తాం, వీడు విసుక్కుంటున్నాడు, ఎందుకంటే వాడికి తెలుసు వీడు నా కోసం చేస్తున్నాను. అది కూడా పిల్లలు యాక్సెప్ట్ చేయరు, ఒక వయసు అలాంటిది, అహంకారంతో ఉంటుంది ఆ వయసు. అన్నీ మేమే చేసుకోగలం, ఎవరి వల్ల మేము ఉద్ధరింపబడాల్సిన అవసరం మాకు లేదనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఆ వయసులో తల్లి అయినా సరే కొడుకు కదా, లోపల పాసం, వాడిని రక్షించుకోవాలి. ఏమో ఈ జాతకాలు ఇవన్నీ నిజమే అంటున్నారు, ఎందుకు వచ్చింది మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, రాశారు కదా శివపురాణంలో, నమ్మితే పోతుంది. ఇందాక చెప్పింది నమ్మకం. పైగా మా అత్తగారు చెప్పింది, ప్రస్తుతం గురుస్వరూపుని ఆవిడే, నాకు ఆవిడ చెప్పింది, ఆవిడ అబద్ధం ఆడదు, రాసింది అంతకన్నా అసత్యం కాదు, చెప్పింది పరమశివుడు తనంతట తానుగా, కనుక ప్రయత్నిస్తే పోలా అనుకుంది. రోజు చదువుతుంది, వింటున్నాడు పిల్లవాడు, వినేలా చదువుతుంది ఆవిడ, వింటున్నాడు. ఓ రోజు ఫ్రెండ్స్తో పాటు ఎక్స్కర్షన్కి వెళ్ళారు. అక్కడ ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరిగి తనతో పాటు ఉన్నటువంటి మొత్తం 62 మందిలో 56 మంది జలసమాధి అయిపోయారు. ఈ పిల్లవాడు అందరికన్నా ముందు చనిపోవాల్సిన వాడు నిజంగా ఏదో శబ్దం వెనకాల నుంచి విని జాగ్రత్త పడు అనేటువంటి శబ్దం ఎవరో అంటున్నట్టుగా వినపడి తప్పుకోవడం వల్ల తాను ఒక్కడు రక్షింపబడ్డాడు, మిగతా వాళ్ళు వెళ్ళారు. మీ అందరికీ గుర్తుంటే కొన్ని సంవత్సరాల కింద మన జల సమాధి అయిపోయారు పిల్లలందరూ, పాపం ఎక్స్కర్షన్కి వెళ్ళి సైన్స్ పిల్లలు ఒక డ్యామ్ గేటు తలుపులు తీయడం వల్ల మొత్తం డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీళ్లతో కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు యాక్చువల్గా పోవాల్సిన వాడు బతికిపోయాడు. ఆ రోజు నుంచి నిజం చెబుతున్నా, వాడు ఎంత శ్రద్ధాళు అయిపోయాడంటే ఇప్పుడు శివుడు తప్ప అన్యమైన నామం లేదు మనసులో. అంటే అలాంటి సందర్భం అందరికీ వస్తుందా, అందరూ బాగుపడతారా, అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయా, అవ్వకపోవచ్చు. ఒక్కడికి రావడం మూలాన ఇప్పుడు వాడి వంశం రక్షింపబడుతుందా లేదా, వాడు దాని తర్వాత వచ్చేటువంటి వంశాలందరికీ కూడా ఈ విషయాలు చెప్తాడా లేదా, ఎవరై చదువుకుంటారా అని చెప్తాడు. వాడికి ఏ వయసులో ఆ జ్ఞానం ఇవ్వాలో ఆ వాళ్ళ అమ్మ శివుణ్ణి పట్టుకోవడం వల్ల వాడు ఉద్ధరింపబడ్డాడు. ఆ రోజు నుంచి వాడు కూడా నిత్యం చదువుకుంటాడు, ఎందుకంటే మరణాన్ని అతి దగ్గరగా చూసినవాడు. వాడు యమదర్శనాన్ని చేశాడు, మిగతా వాళ్ళందరూ యముల్లో అయిపోయారు, వాడు ఒక్కడు యమదర్శనాన్ని చేశాడు. యమదర్శనాన్ని చేశాక ఇంకేమవుతుంది, శివుడే కనబడతాడు, ఇంకెవడు కనబడ్డు. కనుక శివుణ్ణి దర్శించిన వాడు శివుడిగా మాట్లాడు, ఇప్పుడు వాడు అಷ್ಟು శివుడిలానే ఉన్నాడు. అటువంటి వాడు మొన్న మధ్య కనబడి వాళ్ళ నాన్నగారి ఈ విషయం నాకు చెప్తే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, అంటే ఈ నామాల కింద శక్తి అంటే నేను శివపురాణం చెప్పాలి అనుకున్న తర్వాత ఇప్పటిదాకా నేను ఎప్పుడు శివపురాణం చదవాల, అనుకోకుండా ప్రసక్తి రావడం ధర్మాధికారి గారి వల్ల, అనుకోకుండా నేను ఈ పుస్తకాన్ని చదివి ఎప్పటి నుంచో ఇంట్లో పుస్తకం నేనే కొన్నా, 5 వాల్యూమ్లు ఉంది, అయినా సరే దీన్ని ఎప్పుడు చేసి ముట్టుకోవడం, ఊరికే కొని ఇంట్లో పెట్టుకోవడానికి నేను అని శివుడు జాడించాడు ఒకసారి. సరే పుస్తకాన్ని చదువుతూ ఉంటే శివపురాణంలో కొన్ని అధ్యాయాలు చదివిన తర్వాత అనుకోకుండా ఒక ఫంక్షన్లో వాడిని కలిసిగా మా వాడండి పోవాల్సిన వాడు, ఏంటి ఏమైంది అని అంటే ఏమైనా రోగం వచ్చిందేమో అనుకుంటే కాదంటే అప్పుడు అట్లా జరిగింది, జరిగిన దాంట్లో వెళ్ళిపోవాల్సిన వాడు. కానీ అప్పటి నుంచే శివపురాణంలో ఈ విషయాలు చెప్పారు. అసలు రెగ్యులర్గా మా వాడు రోజు ఒక అధ్యాయం చదువుతాడండి శివపురాణంలో. ఓహో, ఇంకా నాకున్నటువంటి పూనికని ఇంకా అసలు గట్టి చేయడానికి నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళని శివుడు పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయడం ద్వారా ఏమవుతుంది, చెప్పేటువంటి విషయము ఇంకా అసలు శ్రద్ధగా లోపల నుంచి వస్తుంది. ఏదో పురాణాంతర్గతంగా ఉన్న కథల్ని యథాతథంగా బయటికి చెప్పడం కాదు, అటువంటి అనుభవాలు పొందినటువంటి వారు ఉన్నారు, ఇది నిజమని ఇంకా అసలు జాగ్రత్తగా చెప్పేటువంటి అవకాశం నాకు భగవంతుడి ద్వారా ఇవ్వబడింది. అటువంటి అవకాశం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడున్నటువంటి ఈ సందర్భం అంతా కూడా శివమయమైపోయింది. ఈ శివమయమైపోయినటువంటి ఈ సందర్భం అంతా కూడా శివ పూజ చేసినటువంటి ఫలితాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అందిస్తుంది. శివ పూజతో పాటు శివారాధన చేసినటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. ఈ భాగ్యం వల్ల కలిగేటువంటిది ఏమిటి, ఏమో ఈ పూట గడుస్తుందో గడవదో, ఈ రాత్రి గడుస్తుందో గడవదో, ఈ నామం వినడం ద్వారా, ఈ అనుభూతిని పొందడం ద్వారా, ఈ నామాంతర్గతంగా ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క అనుభవాల్ని తెలుసుకోవడం ద్వారా మనకి ఒక లేనటువంటి ఒక శక్తి మనలోకి ఆవాహిస్తుంది, ఒక సంకల్పం మనలో జనిస్తుంది. ఆ సంకల్పం ద్వారా పొందదగినటువంటి స్థితిగతుల్ని మనం పొంది
పోగొట్టుకోవలసినటువంటి అపమృత్యు దోషాన్ని, అకాల మృత్యువు నుంచి కూడా మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం మనకి పరమేశ్వర అనుగ్రహంతో సంకల్పింపబడుతుంటుంది. అటువంటిది కనుక ఈ సందర్భం అంతా కూడా శివమయమైనటువంటి సంకల్పమే కనుక ఏమండి శివపురాణం చెప్తున్నారు కదా. ఈ శివపురాణంలో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇన్ని భాగాలు చెప్తాం. మనం ఎన్ని భాగాలు చెప్పుకున్నాము, అన్ని భాగాల ప్రస్తావన చేసుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, వారాంతర్గతంగా ఉన్నటువంటి శివారాధన ఎలా చేయాలి, ఆ వారాంతర్గతంగా ఉన్నటువంటి శివారాధనతో పాటు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి, ఆ నైవేద్యాలు పెడుతూ ఎటువంటి పూనికతో మనం వేద గురు ఉపదేశంగా స్వీకరించి జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోవాలనేటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. శివపురాణం అంటే ఇంతేనా? శివపూజ ఎలా చేయాలి, శివ నైవేద్యం ఎలా పెట్టాలి, శివదీక్ష ఎలా తీసుకోవాలి, ఇంతకేనా అంటే ఇంకొక రోజు, రేపు ఒక్క రోజు కనుక శ్రద్ధాళువనమై అసలు శివతత్వాన్ని కనుక మనం మనస్సుల్లోకి నిక్షిప్తం చేసుకుంటే తర్వాత 3 రోజుల్లో అసలైనటువంటి శతరుద్రీయం స్టార్ట్ అవుతుంది. ఆ శతరుద్రీయంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఖండం సృష్టిఖండంతో ప్రారంభమవుతుంది. ఆ సృష్టిఖండాన్ని తెలుసుకుంటూ అవన్నీ కూడా ఇప్పుడు మనం రెగ్యులర్గా టీవీ ఛానల్స్లో వచ్చేటువంటి రకరకాల శివపురాణం కానీ, హరహర మహాదేవ్ కానీ, ఇలాంటివన్నీ అందరూ శ్రద్ధాళులైనటువంటి వారే కనుక ఆ సీరియల్స్ అన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళం కనుక అందులో ఉన్నటువంటి కథలన్నింటినీ ఉటంకించుకుంటూ ఈ సృష్టిఖండము అంటే శతరుద్రీయం కన్నా కూడా పూర్వం చెప్పబడినటువంటి 25 అధ్యాయాలు ఏవైతే శివతత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరింపజేసేటువంటి దిశలో మన మార్గాన్ని ఒక సుక్షిప్తమైనటువంటి స్థాయిలోకి తీసుకువెళ్తున్నాయో ఆ మార్గనిర్దేశకత్వాన్ని వదలకుండా ప్రతి కథకి ముందు కూడా ఈ ప్రస్తావనని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ దీని ద్వారా సంపూర్ణమైనటువంటి శివజ్ఞానాన్ని సూతల వారు ఇచ్చినటువంటి అధికమైనటువంటి శ్రద్ధతోనూ భక్తితోనూ మనం మన మనస్సులో నిక్షిప్తం చేసుకునేటువంటి స్థితిని, యోగ్యతని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ పోదాం. కనుక శతరుద్రయం వచ్చే లోపల మనస్సులు మొత్తం శివమయం అవ్వాలి, శివారాధనగా శివస్వరూపంగా మొత్తం జగత్తంతా మారాలి. ఆ జగత్తులో ఉండేటువంటి మనుష్యులముగా మనము కూడా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి శివుడి యొక్క స్వరూపాలమే కనుక మనలో ఉండేటువంటి శివస్వరూపాలన్నింటికీ మనమే నమస్కారం చేసుకుంటూ సర్వస్వ శరణాగతి భావనతో శివమయమైనటువంటి జగత్తుకంతటికి కూడా ఈ శివపురాణం ద్వారా ఒక కైమోడ్పుని ఇవ్వగలగాలి. అటువంటి స్థితికి ప్రతి వాళ్ళు రావాలి. ఈ 5 రోజుల యొక్క ప్రసంగంలో మొదటి రోజు పూర్తయింది కనుక మిగతా 4 రోజులు కూడా ఇటువంటి అనుభూతిని పొందుతూ సర్వం శివమయం అహం బ్రహ్మాస్మి స్థితిని ప్రతి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి సంపూర్ణమైనటువంటి కాంక్షతో ఇవాళ ఈ ప్రవచనానికి ఇప్పటికీ స్వస్తి చెబుతూ మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకు కలిసి మరొక విశేషమైనటువంటి తత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ కూడా శ్రీమాత్రే.